ఓం శ్రీ సాయిరాం. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్కరించుకుంటూ 1393వ దివ్య జ్ఞాన యజ్ఞంలో భాగంగా అహం సత్యబోధక 2వ గ్రంథం నుండి ఈరోజు పఠించి విశ్లేషణ చేసేటువంటి సద్ అవకాశమును అదృష్టమును మన గురువుగారు శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారి ద్వారా నాకు ఈ అవకాశమును ప్రసాదించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు మరొక్కసారి కృతజ్ఞతాపూర్వక పుష్పాంజలి సమర్పించుకుంటున్నాను. మన గురుపత్ని మన గురువు గారు శ్రీమతి ఎం వరలక్ష్మి గారు మరియు శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారి పుణ్య దంపతులకు సవినయ వందన మందారాలు చెల్లించుకుంటున్నా. ప్రతి అహం సత్యబోధక శ్రోతకు ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం. ఈరోజు మనం అహం సత్యబోధక పుస్తకము 2లో చాప్టర్ 6 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రసంగము 23వ తేదీ నవంబరు 1990వ సంవత్సరంలో ఇచ్చినది. పుస్తకంలో పేజీ నెంబర్ 66. అది పఠించి అందులో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవటానికి మనం కాస్త ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరాం. ఈ చాప్టర్ యొక్క టైటిల్ ఏమిటంటే స్వార్థమును త్యజించి ఐకమత్యమును పెంచుకోండి. స్వార్థము అంటే స్వ ప్లస్ అర్థము అంటే తన గురించి ఆలోచించి అన్ని తనకే, తన విషయాలు, తన సుఖం, తన సంతోషం, తన ఫ్యామిలీ అంతా తన గురించి ఆలోచించేదే స్వ అర్థము. ప్రతి పని కూడా తనకే, తన వారి గురించే. అటువంటి స్వార్థాన్ని మనం వదిలిపెట్టేసుకుని ఐకమత్యము అంటే అందరం కలిసి ఉండాలి. అందరి కోసం మనము, మన కోసం అందరూ, ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు, అది ఐకమత్యం, అది సహకారం. అటువంటి తత్వాన్ని మనం పెంచుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు చదువుకున్నాం. ఐకమత్యమే బలము. అదే పావురాలు చూడండి, ఒక పావురం, తెలివైనటువంటి పావురం ఆ నెట్తో సహా నెట్లో చిక్కుకున్నటువంటి పావురాలు ఒకేసారి మనం ఐకమత్యంగా ఎగురుదాం అంటే అన్ని ఎగిరిపోతాయి. ఎగిరిపోయి నెట్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతే తర్వాత అక్కడ వాడి స్నేహితులు ఎలకగారు ఉంటే ఆ ఎలకగారితో కొరికిస్తారు. ఆ నెట్లోంచి అందరూ బయటకు వస్తారు. దీనికి కారణం ఏంటి? ఐకమత్యము. లీడర్ చెప్పినటువంటి మాటలు వినటం అన్నమాట. కాబట్టి ఈ ఐకమత్యాన్ని మనం పెంచుకోవాలని స్వామివారు మనకి తెలియజేస్తున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రాచీన కాలం నుండి భారతీయులు సత్యమునే ప్రత్యక్ష దైవముగా భావించి సేవించి దివ్యత్వమును పొందుతూ వచ్చారు. మన ప్రాచీనులు, మన పూర్వీకులు అందరూ కూడా సత్యమే మనిషికి ప్రాణము. అసలు సత్యానికి నిజానికి తేడా ఏమిటి? నిజం అంటే ఆ రోజు తాత్కాలికం. ఈ రోజు నేను ఈ చీరను ధరించాను, అది నిజం, అది ఈ రోజుకే, రేపు ఇంకొకటి ధరిస్తాను. కాబట్టి నిజం అనేది తాత్కాలికం, ఆ రోజు అప్పటికి ఉంటుంది. సత్యం అనేది త్రికాలంలో, నిన్న ఉంది, ఈవేళ ఉంది, రేపు ఉండేది, ఇంకా ముందు ఎంతో కాలం, అది సత్యం అన్నమాట. అది చెరగదు, తరగదు, ఏమీ కాదు. అటువంటి సత్యాన్ని మన పూర్వీకులు దైవంగా భావించారు. ఆ సత్యాన్నే సేవించారు. ఆ సత్యాన్నిలోంచే వాళ్ళు దివ్యత్వాన్ని పొందుతూ వచ్చారన్నమాట. దీనికి స్వామి ఒక పద్య రూపంలో చెప్తున్నారు సత్యం గురించి. మనసు క్రియయు మనిషికి ఒకటైన సత్యవంతుడగును. ఒక వ్యక్తి సత్యవంతుడు అవ్వాలంటే మనసు, చేత, మాట కూడా ఒకటిగానే ఉండాలి. త్రికరణ శుద్ధి అంటాం దాన్ని. సత్యవంతుడే దైవ సాన్నిధ్యమును పొందును, దైవ ప్రేమ కూడా పొందుచుండును. సో ఇటువంటి సత్యవంతుడే దైవానికి సమీపంగా వెళ్తాడు, దైవం యొక్క ప్రేమను కూడా పొందుతాడని స్వామివారు తెలియజేస్తున్నారు. కాబట్టి పూర్వకాలము మన పూర్వీకులు భారతీయులు సత్యవ్రతులు. సత్యమే వాళ్ళ వ్రతం.
ఎట్టి సమయంలో కూడా అబద్ధం ఆడరు. వాళ్ళు ధర్మాన్ని ఆచరించేవారు, ధర్మపరాయణులు. న్యాయమే వారి ఆటపట్టు. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. సో ఆట, జీవితం అనేటువంటి ఆటలో వారు పట్టుకున్నది ఏమిటంటే న్యాయం. అన్యాయానికి ఎప్పుడు కూడా వాళ్ళు ఒడిగట్టేవారు. పోతే ప్రాణం అన్నా పోతుంది కానీ అన్యాయం అనేది వాళ్ళు ఎప్పుడు తలంచలేదు. సో వాళ్ళ ఆట పట్టు ఏమిటంటే, వాళ్ళ జీవితం అనే ఆటకి పట్టు ఏమిటంటే న్యాయము. కానీ ఈనాడు సత్యధర్మములను విస్మరించుట చేట దేశ సమైక్యత గాని జాతి సమైక్యతను గాని అందుకొనలేకపోతున్నాము. ఈరోజు మనం సత్యాన్ని విస్మరించాము, ఎందుకంటే స్వార్థం పెరిగిపోయింది అనమాట. ధర్మం అనేదే లేదు, మర్చిపోయాం. ఏది ధర్మమో ఏది అధర్మం అనేటువంటి భేదం కూడా లేకుండా, తెలుసుకోకుండా వాటిని పూర్తిగా మర్చిపోయి ఏవేవో చేస్తూ ఉంటాం అనమాట. అందువల్ల దేశంలో సమైక్యత అనేది లేదు. దేశం అంటే అన్ని రాష్ట్రాలు, మన భారతదేశం. ప్రపంచంలో లేదు. దేశం లేక కలకే ప్రపంచం. ప్రపంచంలో లేదు. జాతి ఎన్నో భిన్న జాతులున్నాయి. ఆ జాతులు ఏ జాతిలో కూడా ఐకమత్యం అనేది లేదు. జాతుల కలయిక కూడా లేదు. ఎందుకు లేదు? సత్యము ధర్మాన్ని మనం వదిలిపెట్టేశాం కాబట్టి. దీనికి స్వామి చక్కటి ఉపమానం చెప్తున్నారు. మన దేశానికి తూర్పున బంగాళాఖాతము, పశ్చిమమున అరేబియా సముద్రము, ఈ రెండిటికి మధ్య గల సంగమము హిందూ మహాసముద్రం. అటులనే ఒకసారి మన భారతదేశ మ్యాప్ను గుర్తు చేసుకుంటే, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా ఉంటుంది, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంటుంది. ఈ 3 సముద్రాలు కూడా ఒక చోట కలిస్తే దాన్ని ధనుష్కోట్ అంటారు. అట్లనే ఏ విధంగా అయితే బంగాళాఖాతం, అరేబియా సముద్రము ఈ రెండు కూడా హిందూ సముద్రంతో కలుస్తాయి, అటు ఇటు వచ్చి. అదే విధంగా జీవ బ్రహ్మల యందు ఐక్య సాధనా సంపత్తి భారతదేశము. ఈ జీవము, బ్రహ్మత్వము, బ్రహ్మము, పరబ్రహ్మము ఇవన్నీ కూడా ఐక్యం కావడానికి ఆ సాధన అనేది ఒకటి చేయాలి. ఆ సాధన అనేటువంటి ఐశ్వర్యం ఎక్కడుందయ్యా అంటే మన భారతదేశంలోనే ఉంది. భారతదేశం అంత గొప్పది. జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమునకు భారతదేశమే నిలయం. భారత అనగా కేవలము ఒక దేశమునకు గాని, ఒక వ్యక్తికి గాని, ఒక కాలమునకు గాని సంబంధించినది కాదు. భారత అనే పేరు మన దేశానికి సంబంధించే కాదు. భారతి, భారత్, భరత్ అనే పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళకి సంబంధించినది కాదు. పూర్వకాలం నుంచి కూడా భరతుడు అనేటువంటి రాజులు ఉన్నారు. జడభరతుడు శ్రీరామచంద్రుని సోదరుడు, శకుంతల యొక్క పుత్రుడు, ఇలాగ ఎంతో మంది ఉన్నారు. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు అంటున్నారు స్వామి. అనేక పురాణములందు వివిధ రీతులలో భారతదేశమును వర్ణించినప్పటికీ అది కేవలము వారి వారి భ్రాంతులు అని చెప్పవచ్చును. పురాణాల్లో అనేక విధాలుగా మన భారతదేశాన్ని వర్ణించారు. ఆ వర్ణన అనేది వాళ్ళ యొక్క భ్రాంతి, వాళ్ళ యొక్క ఆలోచన బట్టే అటువంటి వర్ణనలు జరిగినాయి అని చెప్తున్నారు స్వామి. తర్వాత స్వామి వారు భరత అనే పదానికి అర్థం తెలియచేస్తారు. భరత అనే పదము సమస్త మానవ జాతికి వర్తిస్తుంది. ఈ భరత్ అనే పదం అది అమెరికాలో ఉన్నవాడా, ఇండియాలో ఉన్నవాడా, లేకపోతే మరో దేశంలో ఉన్నవాడా, ఎవరికైతే ఇప్పుడు స్వామివారు చెప్పే గుణగణాలు ఉంటాయో వాడంతా భరతులే. సో భరత అనే పదం అటువంటి ఏ లక్షణాలైతే స్వామి చెప్తారో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా భరతులే. భరత అనేటువంటి పేరు వర్తిస్తుందని చెప్తున్నారు స్వామి. ముందుగా జడభరతుడు గురించి చెప్తున్నారు. జడభరతుడు భారతదేశమును పరిపాలించుట చేత ఈ దేశమునకు భారతదేశము అని పేరు వచ్చినది. వివిధ పండితులు, శాస్త్రవేత్తలు వీళ్ళంతా కూడా భారతదేశము అని ఎందుకు పేరు వచ్చింది అని వాళ్ళు లోతుగా రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. వాళ్ళ ఐడియాస్, వాళ్ళ భ్రాంతి అనమాట. ఏంటి, జడభరతుడు అనేటువంటి వాడు మన దేశాన్ని చక్కగా పాలించటం వలన మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చిందంట.
ఈ జడభరతుడు ఎవరంటే ఆత్మతత్వాన్ని అనేక విధాలుగా ప్రచారం చేశారు, ప్రబోధాలు చేశారు అనమాట. అందులో ఈ ఆత్మతత్వంలో ఆయన ముఖ్యంగా నొక్కి ఒక్కాణించింది ఏమిటంటే ఇంద్రియ నిగ్రహము. కోరికలే సకల సుఖ దుఃఖములకు కారణమని చెప్పారు. కాబట్టి కోరికలు తగ్గించుకోవాలి. అదే సీలింగ్ అండ్ డిజైర్స్ స్వామి చెప్తున్నారు కదా మనకి, కోరికలు తగ్గించుకోవాలి. కోరికలు కోరేవాడు, తర్వాత కోరికలు తీర్చుకోవాలనుకునేవాడు, దాని గురించి పని చేసేవాడు, ఫలాపేక్ష ఉంటుంది అనమాట. వాళ్ళెవరు కూడా భక్తులు కాదు అని అంటున్నారు స్వామి. జడభరతుడు చెప్తున్నాడు. ఏ విధంగా అంటే దానికి ఒక పోలిక కూడా చెప్పారు జడభరతుడు. కర్పూరం ఒక పెట్టెలో పెడితే ఏమవుతుందండి? ఆ కర్పూరం ఏమో కొంతకాలానికి కరిగిపోతుంది, అసలు పూర్తిగా మాయమైపోతుంది కొంతకాలానికి. కానీ ఏ డబ్బాలో అయితే పెడతామో ఆ డబ్బానికి మాత్రం వాసన ఉంటుంది అనమాట, కర్పూరం వాసన ఉంటుంది, చాలా కాలం ఉంటుంది. అదే రీతిగా మన జీవితంలో కూడా కోరికలు, విషయ వాసనలు ఉంటాయి. ఇక్కడ ఈ ఏ పెట్టెలో అయితే కర్పూరం పెట్టామో అదే మన దేహం. ఈ వాసనలు ఉండినంత వరకు దైవం మనకి దొరకడం చెప్తున్నారు. ఈ కర్పూరం ఏమిటంటే కోరికలు, ఈ విషయ వాసన ఏమో కర్పూరం వాసన అనమాట. సో మనం మరణించినప్పటికీ కూడా ఏ కోరికతో అయితే మనం మరణిస్తామో దాని మీదే మా మనస్సు లగ్నమై మరు జన్మలో కూడా దానికి సంబంధించిన జన్మ కలుగుతుంది అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారన్నమాట. కాబట్టి జడభరతుడు చెప్పేటువంటి ఇంద్రియ నిగ్రహం చాలా అవసరము అనేటువంటి విషయం ఈ మధ్యలో నేను ఒక పుస్తకంలో చదివాను కాబట్టి ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇక రెండవ అంశం అంటే మొదటిది జడభరతుడు మన దేశాన్ని పాలించడం వలన భారతదేశం పేరు వచ్చింది అన్నాడు. రెండోది ఏమిటంటే శకుంతల దుష్యంతులకు జన్మించిన కుమారుడు భరతుడు ఈ దేశమును పాలించుట చేత ఈ దేశమునకు భారతదేశము లేక భారతదేశము అని పేరు వచ్చినది అని చెప్తున్నారు. ఇక్కడ నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. భారత అంటే 3 అక్షరాలనే. భావము అంటే మనస్సు, రాగము అంటే మాటలు, తాళము అంటే చేతలు. అంటే మనస్సు, మాట, చేతలు ఈ 3 ఒకే విధంగా ఎవరికైతే ఉంటాయో వారు భరతుడు అని అనుకోవచ్చు. ఏ విధంగా అయితే ఒక పాట పాడాలి అంటే భావరాగ తాళములు ఏకంగా ఉండాలి, ఏకీకృతంగా ఉంటేనే ఆ పాట రక్తి కడుతుంది అనమాట. కాబట్టి భారత అంటే మనోవాక్కాయ కర్మలు 3 ఒకటిగా ఉండాలి అని నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి మీతో పంచుకుంటున్నాను. మూడవ సిద్ధాంతం ఏమిటంటే శ్రీరామచంద్రుని సోదరుడైన భరతుడు రామపాదుకలకే పట్టాభిషేకము గావించి పవిత్రమైనటువంటి హృదయముతో పాలించుట చేత భరత అనే నామము ఈ దేశములకు వచ్చినది అని పురాణములు చెబుతున్నాయి. మూడో సిద్ధాంతం ఏమిటంటే శ్రీరామచంద్రుడి సోదరుడైనటువంటి భరతుడు పాదుకను తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి 14 సంవత్సరాలు పరిపాలించేసి శత్రుఘ్నుడి ద్వారా పరిపాలన చేసి నందిగ్రామంలో ఉన్నాడు కదా. సో అందువలన భరతుడు ఇండైరెక్ట్ గా పరోక్షంగా పరిపాలించాడు. కాబట్టి ధర్మ ప్రకారం శ్రీరాముడు ఉపదేశించే నీతి, నైతిక విలువలు, రాజ్యాంగ నీతుల శత్రుఘ్నుడి ద్వారా పటిష్టత చేసి అతని ద్వారా పరిపాలన చేశాడు. కాబట్టి దీనికి భరత దేశము అనేటువంటి పేరు వచ్చిందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ భరత అనే శబ్దము ఏనాడు పుట్టినది? జడభరతునికి పూర్వమే ఈ భరత అనే పేరు ఉండుట చేతనే కదా. ఇప్పుడు మనం ఒక పదం చెప్పామంటే ఆ పదం మనం అప్పటికప్పుడు సృష్టించలేం కదా, ఆ పదాన్ని అప్పటికప్పుడు మనం క్రియేట్ చేయలేం. కాబట్టి జడభరతుడికి ముందే ఈ భరత అనే పదం ఉందనమాట. ఉంది కాబట్టి జడభరతుడు అని పేరు వచ్చింది. ఇవన్నీ పెట్టుకున్నారు వాళ్ళు అతనికి. ఈ జడభరతునికి భరత అనే పేరును పెట్టినారు. శకుంతల దుష్యంతుల
కుమారునికి పూర్వమే భరత్ అనే పేరు ఉండుట చేతనే కదా వారి కుమారునికి ఈ పేరు పెట్టినారు. ఈ విధంగా చూస్తే భరత అనే పేరు అనాదిగా ఉండినటువంటిది. అంటే భరత అనేది ఈనాడు భారతదేశానికి వచ్చిన పేరు కాదు, అది ఎప్పటి నుంచో ఉందన్నమాట. కాబట్టి ఇది చాలా కాలం నుంచి ఉన్నది. సరస్వతి, భగవతి, భారతి అని సరస్వతికి ఈ పేర్లు సార్థకమైనటువంటివి. సరస్వతి మాతను భారతి, వాణి, వీణాపాణి ఎన్నో పేర్లు అందులో ఇక్కడ స్వామివారు 3 చెప్తున్నారు. సరస్వతి, భగవతి, భారతి. సరస్వతి అనగా వాగ్దేవత స్వరూపిణి కనుక వాక్కుచే ఉద్భవించిన ప్రతి మానవుడు భరతుడే. కేవలము ఈ దేశమునకు ఈ కాలమునకు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించిన పేరు ఇది కాదు. ఇందాక కూడా స్వామి చెప్పారు, మరలా కూడా నొక్కి వక్కాణిస్తున్నారు అన్నమాట. కాబట్టి మన దేశానికి ఒక కాలానికి ఒక దేశానికి గాని ఒక కాలానికి గాని ఒక వ్యక్తికి కానీ సంబంధించినటువంటి పేరు మాత్రం కాదు. సో సమస్త మానవ జాతికి ఈ భరత అనే పదము అన్వయిస్తుంది. ప్రతి ఒక్కడికి కూడా ఈ భరత అనేటువంటి పేరు వర్తిస్తుంది. భా అనగా దివ్య జ్ఞాన స్వరూపమైన తత్వము. భా అంటే స్వామి చెప్తున్నారు దివ్య జ్ఞానమైనటువంటి తత్వం ఎవరైతే కలిగి ఉంటారో అతని పేరులో భరతుడు అని పెట్టుకోవచ్చు. మిగిలిన రాత కూడా ఎట్లా ఉంటాయో తెలియజేస్తున్నారు స్వామి. అటువంటి తత్వం నందు రక్తి కలిగినటువంటి వాడు భరతుడు. దివ్య జ్ఞాన స్వరూపమైన తత్వం, ఆ తత్వంలో రక్తి, అనురక్తి, ప్రేమ కలిగిన వాడే భరతుడు. స్వప్రకాశమైన జ్ఞానమును ప్రకటించేవాడు భరతుడు. సంగ్రామం తనోతీతి భరతః అని దీనికి ఉత్పత్తి స్థానము. అంటే భరత అనేటువంటి పదానికి ఉత్పత్తి స్థానం ఎలా వచ్చింది? ప్రధానికి ఒక ఉత్పత్తి అంటూ ఉండాలి కదండి, ఎక్కడి నుంచో సడన్ గా రాదు కదా. సో ఆ ఉత్పత్తి స్థానం ఏమిటంటే సంగ్రామం తనోతీతి భరతః అని చెప్తున్నారు స్వామి. అనగా సంగ్రామమునందు కుశలుడైన వాడు భారతీయుడు అని అర్థము. ఇక్కడ సంగ్రామం అంటే ఏమిటి? అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనుట. జనరల్ గా మన సంగ్రామం అంటే యుద్ధం, కానీ ఇక్కడ కూడా యుద్ధమే. ఈ దేనికి యుద్ధం? ఆత్మశక్తికి అసుర ప్రవృత్తికి, ఆ రెండిటికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆత్మశక్తితో అసుర ప్రవృత్తిని, అసుర ప్రకృతిని, ఆ శక్తిని అణిచివేయాలన్నమాట. అప్పుడే ఆ సంగ్రామంలో విజయం లభిస్తుంది అనమాట. సో అటువంటి సంగ్రామం విజయం ఎవరైతే సాధిస్తారు అంటే ఆత్మశక్తి కలవాడని అర్థం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆత్మ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన శక్తి అనమాట. అది అన్నిటికన్నా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అతన్ని భరతుడు అని అనవచ్చు. ప్రతి మానవుడు తన యందున్న అసుర ప్రకృతి శక్తిని దివ్యమైన, భవ్యమైన ఆత్మశక్తితో ఎదుర్కొనాలి. అట్టివాడే భారతీయుడు. బలం, భరం, భవతి, విభర్తే అన్నారు. ఇవి నిరుక్త పదములు. నిరుక్త అంటే చాలా గొప్పవి. ఉక్త, నిరుక్త, నిరుపమ, గుణ సదన అంటాం. అతనికి ఇంక ఉపమానం అనేది ఉండదు. ఆ అనేది గొప్ప స్థితిని తెలియచేస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ బలం అంటే బ్రహ్మ బలం, దైవ బలం, పరమాత్మ బలం, తేజోబలం, శాస్త్ర బలం, భుజబలం, శారీరక బలం కూడా అనుకోవచ్చు. ఈ ముమ్మూర్తులతో కూడిన వాడు భరతుడు. ఈ 3 బలాలు ఉండాలి. ఏమిటి? బ్రహ్మ బలం, దైవ బలం అనమాట, తేజోబలం, శాస్త్ర బలం. ఈ 3 ఉన్నవాడే భరతుడు. మళ్ళా చెప్తున్నారు స్వామి, బలం అనగా యజ్ఞం అని శృతి యందు ఇంకో అర్థం ఉంది. అంటే శృతి అంటే వేదాల్లో, బలం అంటే ఇంకో అర్థం ఉంది. అదేమిటంటే బలము అంటే యజ్ఞము. యజ్ఞం ఆత్మ బలం వా తనోతీతి భారతి అనగా యజ్ఞము చేత ఆత్మ బలమును పొందేవాడు భారతీయుడు. మన యజ్ఞం చేస్తే అందులో మనకి చాలా శక్తి వస్తుందండి. అదే ఆత్మబలం పెరుగుతుంది. అది యజ్ఞాల్లో పాల్గొనే వాళ్ళు కానీ, యజ్ఞాన్ని చూసిన వాళ్ళు కానీ, యజ్ఞం చేసిన వారు కానీ వాళ్ళకి వైబ్రేషన్స్ లో
వాళ్ళ శరీరానికి, వాళ్ళ మనసుకి ఒక విధమైన శాంతి లభిస్తుంది. స్వామివారు చేసేటువంటి దసరా సమయంలో చేసేటువంటి యజ్ఞం కానీ, తర్వాత అంతకు ముందు కూడా 9 రోజులు యజ్ఞం చేయించారు. ఈ యజ్ఞాల్లో అటెండ్ అయిన వారి యొక్క ఆత్మబలం పెంపొందింది, ఆరోగ్యం కూడా పెంపొందింది. ఏ దేశము వారైనా, ఏ కాలము వారైనా, ఏ వ్యక్తి అయినా వీటిని పొందుటకు అధికారము కలదు. ఒక భారతదేశంలో ఉండేవాళ్లే కాదు, ఎవరైనా సరే ఈ బలాల్ని, బ్రహ్మబలం, తేజోబలం, క్షాత్ర బలం, ఇవన్నీ కూడా యజ్ఞంలో పాల్గొనటం వలన కానీ, వాళ్ళ యొక్క సాధనా సంపత్తి వలన కానీ ఆత్మబలం పెరిగి తర్వాత అసుర సంపత్తిని నాశనం చేసుకోవచ్చు అన్నమాట అనేటువంటి విషయాన్ని స్వామివారు మనకి తెలియజేస్తున్నారు. తర్వాత భారతదేశము సంపన్నమైనటువంటి దేశము. మనం చదువుకున్నాం చాలా వరకు. ఏమిటంటే పిల్లల చదువుల దగ్గర నుంచి స్కూల్ చదువులు, తర్వాత కాలేజీల్లో ఇండియా ఈజ్ అండర్ డెవలప్డ్ కంట్రీ, అది అభివృద్ధి చెందని దేశం అనే చదువుతున్నాం. కానీ ఇండియా ఈజ్ నో మోర్ అండర్ డెవలప్డ్. అసలు అండర్ డెవలప్డ్ కానే కాదు, ఎప్పుడు కూడా డెవలప్డే. ఆ విషయాన్ని స్వామి తెలియచేస్తారు. భారతదేశము సుసంపన్నమైనది, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంపత్తికి మూలస్థానము. సంపద అంటే కేవలము ధనము అవే కాదు. సంపద అంటే నైతిక సంపద, ధార్మిక సంపద, ఆధ్యాత్మిక సంపద, ఇవన్నీ కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి. అందువల్లనే దేశ విదేశాల నుంచి కూడా మన దేశానికి వస్తుంటారు. ఇకపోతే అది ఆధ్యాత్మికంగా. లౌకికంగా ఆలోచిస్తే లౌకిక జీవితంలో ఈ దేశం అన్నపూర్ణ వంటిది. అన్నపూర్ణ అంటే అన్నీ ఉంటాయండి. మన జీవితానికి ఏమేమి కావాలో అన్నీ సమకూరుస్తుంది. మన దేశం లేనిదంటూ ఏమీ లేదు. మన జీవించాలంటే ఏమి కావాలో అన్నీ మన దేశంలోన సమృద్ధిగా ఉన్నాయి. సమృద్ధిగా ఉన్నాయి. అవి ఒక చోట కొందరు అదే ఇందాక చెప్పారు కదా, స్వార్థం. ఆ స్వార్థం వలన అందరికీ అందకుండా మనం చేస్తున్నాం అనమాట. అందువలన కొందరు పాపం అటువంటి ఉన్నటువంటి వనరులను పొందలేక పేదరికాన్ని అనుభవిస్తున్నారు అనమాట. ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు పేద దేశముగా భావించుకోవడం కేవలము ఒక భ్రాంతి. ఇది ఒక మన అపోహ మాత్రమే. మన దేశము పేద దేశము కాదు, ముమ్మాటికి సంపన్న దేశము. ఆ విధంగా కాకపోయినా ఒకవేళ మన దేశం పేద దేశం అయితే పేద దేశానికి ఎవరు వస్తారండి? ఎవరు రారు. పేదవాళ్ళ దగ్గరికి ఎవరు రారు. బెల్లం ఉండే చోట చీమలు చేస్తాయి కదా. అదే విధంగా మన దేశం సంపన్న దేశం కాబట్టి ఎంతో మంది విదేశస్తులు అంటే చక్రవర్తులు, తురుష్కులు, ఐరోపా వారు ఈ దేశం పైన ఎందుకు దండెత్తి వస్తారు? సంపద ఉండినప్పటికీ దానిని మనము సంరక్షించుకోలేకపోతున్నాము. అందరూ వచ్చారు. ఎందుకు? డివైడ్ అండ్ రూల్. మనని డివైడ్ చేశారు, వాళ్ళు పరిపాలించారు అనమాట. ఒకరికొకరికి పొత్తు కుదరకుండా గొడవలు పెట్టి వాళ్ళు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. కారణం ఏమిటి? భారతీయులందు ఐకమత్యము క్షీణించినదే. మనం అంతా ఒకటే అని మనం ఎప్పుడైతే అనుకోమో, ఇప్పుడు మనకి ఒక కథ ఉంది. ఒక రొట్టె ముక్క దొరికితే 2 పిల్లలు దెబ్బలాడుకుంటే కోతి ఏం చేస్తుంది? అదే ఇద్దరికి పంచినట్టు పంచి మొత్తం అదే తింటుంది. అదే జరిగింది. ఎందుకంటే ఈ పిల్లల మధ్య ఐకమత్యం లేదు కాబట్టి ఆ రొట్టె ముక్క కోతికి వెళ్ళిపోయింది. అదే విధంగా మన భారతదేశంలో కూడా మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల ఈ ఏంటంటే ఇతరులు మన దేశాన్ని ఆక్రమించుకోగలిగారు, వారు పరిపాలించగలిగారు, మనల్ని బానిసలుగా చూడగలిగారు అన్నమాట. స్వాతంత్రమును సాధించినారు కానీ ఐక్యతను సాధించలేదు. స్వామి ఎప్పుడు బాధపడేది అదే. మనకి స్వాతంత్రం అంటే వచ్చింది కానీ ఐకమత్యం అనేదే లేదు అని వారు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. మనం కూడా బాధపడుతూ ఉంటాం. ఐకమత్యం లేకపోవడం చేతనే భారతదేశం ఇన్ని అనర్థములకు గురి అయినది. గజనీ మహమ్మద్ భారతదేశంలోని పంజాబులో నాగర్కోట ముట్టడించినప్పుడు అక్కడ నుండి 700 మణుగుల బంగారము ఒంటెల పైన ఎత్తుకుని పోయినాడు. మణుగు అంటే 8 వీసాలు అనేవారు. ఆ వీసం అంటే ఐ థింక్ 4 అంటే సేర్లు అంటారు, కేజీలు ఏవో మొత్తానికి.
సో ఈ చాలా బంగారం అనమాట. అంత బంగారాన్ని కూడా ఒంటెల మీద తీసుకెళ్ళిపోయాడు గజనీ మహమ్మద్. నాగర్కోట యందు 30 గజముల వెడల్పు, 15 గజముల పొడవుతో, అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఒక రజత గృహమును నిర్మించగా దానిని పునాదులతో సహా త్రవ్వి తీసుకొని వెళ్ళినాడు గజనీ మహమ్మద్. అంటే మన దేశం పేద దేశం కానే కాదు అని చెప్పడానికి ఈ 2 దృష్టాంతాలు మాత్రమే స్వామివారు మనకి చెప్తున్నారు. కానీ ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. కానీ సమయాభావం వల్ల అంటే స్వామివారు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనకి ప్రస్తావించి తెలియజేశారు. అంటే భారతదేశం ఏ రంగంలో కూడా పేద దేశం కాదు అని తెలియజేస్తారు. భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మన భారతదేశం అత్యున్నత స్థాయిలో ఈనాడు ఆనాడు ఈనాడు ఉంటుంది. తర్వాత ఎక్కడ చూసినా స్వార్థము స్వప్రయోజనము. ఎవరో చూసినా అండి స్వార్థంతోనే ప్రవర్తిస్తుంటారు. నాకేంటి లాభం అంటారు. ఏ చిన్న పని చేసినా నాకేంటి లాభం, నాకేంటి ప్రయోజనం, నేను ఇలా చేస్తే నాకేంటి ప్రయోజనం అని అంటూ ఉంటారు. ఎక్సెప్ట్ శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ లో ఉండేటువంటి కారు వారు మాత్రం అటువంటి వారు కారు. ఇతరుల యొక్క ప్రయోజనం కోసమే పరోపకారార్థం మిదం శరీరం అనే మనం పని చేస్తూ ఉంటాము. ఇటువంటి సంపన్న దేశమునందు మనము జన్మించినప్పటికీ ఇందుగల గుణములను భావములను మనము ఆవిర్భవింప చేసుకొనలేకపోవుట కేవలము ఒక దురదృష్టమైనటువంటి విషయము. మనలో నైతిక, ఆధ్యాత్మిక, ధార్మిక, ప్రేమ అనేటువంటి సద్భావాలు, గుణాలు మన దేశం మన పూర్వీకులకు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అవన్నీ క్షీణించిపోయినాయి. అవి మరుగున పడిపోతున్న గుణం అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకు? స్వార్థము స్వప్రయోజనం. ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ ప్రేమ చూపించలేం. ఎక్కడైతే తన ప్రయోజనం గురించి ఆలోచిస్తాడో ఇతరుల్ని మనం నమ్మము, ఇతరులపై మనం ప్రేమ చూపించలేము. కాబట్టి చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్వార్థ స్వప్రయోజనములు విలయతాండం ఆడుచున్నవి. స్వార్థమును త్యజించి ఐకమత్యమును చేపట్టవలెను. అప్పుడే మనము ఐక్యతలోని ఆనందమును అనుభవించగలము. ఈ స్వార్థాన్ని వదిలేసి మనం అంతా ఒకటే ఫ్యామిలీ, వాడి కష్టమే నా కష్టము అనేటువంటి ఒక సానుభూతి అనేది మనలో ఉంటే మనలో ఖచ్చితంగా ఐకమత్యము అనేటువంటి భావం మనలో అభివృద్ధి చెందుతుంది అన్నమాట. సో సుఖాలు అందరూ ఒకటి కాదు, కానీ కష్టాలు మాత్రం అందరూ ఒకటే అనేటువంటి భావం మనలో ఉండాలి. సహ అనుభూతి పొందాలి. దాన్నే సానుభూతి అంటారు. ఎప్పుడైతే సానుభూతి ఉంటుంది, ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అప్పుడు మనలో ఐకమత్యం అనేది ఏర్పడుతుంది. వాస్తవముగా భారతదేశం ఎంత పవిత్రమైన దేశం అన్నది మీరు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మన దేశం చాలా పవిత్రమైనటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇట్టి పవిత్ర దేశం నందు లేనిది ఒక్కటి కూడా లేదు. మన దేశంలో లేనిదంటే ఏం లేదండి, అన్నీ ఉన్నాయి. లేనివంటూ అసలు ఏమీ లేవు, అన్నీ ఉన్నాయన్నమాట. వాస్తవముగా భారతదేశం ఎంత పవిత్రమైన దేశం అంటే మీరు గుర్తించాల్సిన ఇట్టి పవిత్ర దేశం నందు లేనిది ఒకటి కూడా లేదు. ఇక్కడ లేనటువంటి వస్తువులు కానీ, సాంప్రదాయములు కానీ, శక్తులు కానీ మరి ఏ ఇతర దేశములందు కూడా చూడలేము. భారతదేశం సర్వశక్తులు ఉండినప్పటికీ మనల్ని మనము నిర్వీర్యులుగా భావించుకుంటున్నాము. మనలో అన్ని ఉన్నాయి, కానీ మనలో అసలు శక్తి లేదే, మనకి ఇది లేదే, మనకి అది లేదే అనేటువంటి ఒక విధమైనటువంటి భావం మనలో బాగా అభివృద్ధి చెందింది అనమాట. కాబట్టి దాన్ని మనం దూరం చేసుకోవాలి. ఇది కేవలము మన భ్రాంతి మాత్రమే. దీనిని దూరం చేసుకున్నప్పుడే మనకు నిజమైన ఆత్మ ఆనందము కలుగుతుంది. అంటే నేను ఎందుకు పనికిరాను, నేను ఎందుకు హనుమంతుడికి కూడా తన శక్తి దానికి తెలియలేదండి. జాంబవంతుడు ఎప్పుడైతే నాయన నువ్వు ఇట్లాంటి వారి పుత్రుడివి, నీకు అంత శక్తి ఉంది, అన్ని వరాలు ఉన్నాయి అని చెప్తాను, అప్పుడు ఆయన అసలు రూపం ధరించి వెంటనే మహేంద్రగిరికి వెళ్ళి అక్కడి నుంచి లంకకి లంఘిస్తాడు అనమాట. అంచేత మనం ఎప్పుడూ కూడా నిర్వీర్యులుగా మనం ఉండకూడదు. మన శక్తిని మనం గుర్తించుకోవడానికి ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. చేస్తే ఆ శక్తి ప్రకారం మనం పనిచేస్తే మనకి ఎంతో ఆనందం, ఆత్మానందం లభిస్తుంది అనమాట. అప్పుడు మనకి భ్రమలు, మాయలు అనేవి దూరం అయిపోతాయి అన్నమాట.
భ్రమను దూరము చేసుకున్నప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది. సర్వము భారతదేశం నందు మనకు ఆవిర్భవించి ఉన్నది. మీరందరూ భారతీయులై పుట్టినందుకు భారతమాత యొక్క ధర్మమును కాపాడవలసిన బాధ్యత మీపై ఉన్నది. భక్తులారా, భారతమాత యొక్క భాగ్యమును కాపాడతానని ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకోవాలి అని స్వామి తెలియజేస్తున్నారు. ఈ ఈ ఈ ఇటువంటి విషయాలు చెప్పేటప్పుడు స్వామివారు పదే పదే చెప్తుంటారు, భారతదేశం యొక్క రక్షణ మీ బాధ్యత. రక్షణ అంటే ఫిజికల్ రక్షణే కాదు, మన సాంస్కృతిక సాంప్రదాయాలను రక్షించాలన్నమాట. దాని గురించి భారతదేశ ఔన్నత్యాన్ని ఒక శీర్షపద్యంలో స్వామివారు తెలియచేస్తున్నాడు. దాన్ని మీ పర్మిషన్తో ఒక్కసారి మీ ముందు ఉంచుతున్నాను. ఖండ ఖండాంత ఖ్యాతినార్జించిన మహనీయులను కన్న మాతృభూమి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఖండాలు, 6 ఖండాల్లో కూడా భారతీయులకు ఎంతో పేరుందనమాట. అన్ని రంగాల్లో కూడా పాశ్చాత్య వీరుల పారద్రోలించి స్వాతంత్రమును గన్న సమరభూమి. కేవలం సత్యాగ్రహంతోనే పాశ్చాత్యుల్ని మన దేశం నుంచి తరిమేశారనమాట. అటువంటి గొప్ప భూమి మనది. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచియు ప్రతిభ చూపిన భరత భూమి. పాండిత్యం అంటారా, వాల్మీకి, వాసుడు, ఇటువంటి మహామహులు, తర్వాత ప్రస్తుత కాలంలో కూడా ఎంతో మంది పండితులు, కవులు కూడా ఉన్నారు. వారు అనేక విషయాలు మనకు తెలియచేస్తున్నారు, సత్సంగం ద్వారా అయితేనే, రచనల ద్వారానైతేనేమి. కాబట్టి ఇటువంటి పాండిత్యం చాలా పేరు పొందినటువంటి భారత భూమి అన్నమాట. సంగీత, సాహిత్య, శాస్త్రీయ విద్యల దిశక్తి చూపిన దివ్య భూమి. అంతేకాదు కళల్లో కూడా 64 కళలు కూడా మన దేశంలో ఉన్నాయి. సో ఇటువంటి 64 కళలు ఉన్నటువంటి గొప్ప దేశము మన దేశం అన్నమాట. సంగీతం, సాహిత్యం, శాస్త్రీయం, అనేక విద్యల్లో ధీశక్తి చూపినటువంటి దివ్యమైన భవ్యమైన భూమి మనది. చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టే భరత భూమి యందు జననముంది. భరతమాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీరే భక్తులారా. సో ఇంత గొప్ప భూమి యొక్క గౌరవాన్ని గౌరవాన్ని కాపాడవలసినటువంటి గురుతర బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా శ్రీ సత్యసాయి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మనము మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టాలి. తర్వాత సంగీత, సాహిత్య, శాస్త్రీయులందు కూడా, కళలందు కూడా మనం ఉన్నత స్థితిని, క్షీణించిపోయినటువంటి స్థితి నుంచి ఔన్నత్యాన్ని ప్రతిబింబించే విధంగా వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం ఈ పద్యరాజ్యంలో మనకి తెలుస్తుందండి. ఐ థింక్ నాకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది. కోటేశ్వర గారు అయిపోయింది కదండి. సాయిరామ్. అయితే ఇంకొక పేరా చదువుతా. దేశ కళ్యాణ నిమిత్తమై జీవితమును అంకితము చేయాలి అంటారు. దేశం అంటే స్వామికి చాలా ఇష్టం, చాలా భక్తి. ఆయన ఆగస్టు 15కి, తర్వాత జనవరి 26కి కూడా జెండా ఎగరవేయటం, జెండా వందనం చేసేవారు అనమాట. అంత భక్తి ఆయనకి. మాతృభూమిలో జన్మించి మాతృభావంతో దేశమును ప్రేమించలేకపోతున్నాము. మన దేశంలో జన్మించాము, మన దేశంలో అన్ని విద్యలు నేర్చుకుంటున్నాము, కానీ విదేశాలకు వెళ్ళిపోతున్నాం, అక్కడ ఏదో సంపాదించాలనుకుంటున్నాము. మాతృదేశానికి అసలు రావటం లేదు. అక్కడ జీవితాన్ని మొదలెట్టిన వాళ్ళు ఇక్కడికి నేను కూడా రావట్లేదు, తల్లిదండ్రులు చూడట్లేదు, మన గడ్డని కూడా వాళ్ళు చూడట్లేదు అనమాట భూమి. సో అందువల్ల మనం భారతదేశాన్ని ప్రేమించలేం. ఏంటి, మన దేశంలో చాలా ఉన్నాయి, కానీ అవన్నిటిని వాళ్ళకి సరిపోవట్లేదు. మరి ఏమిటో వాళ్ళు, అదంతా ఒక భ్రాంతి, ఒక భ్రమ, ఒక మాయ. ఆ మాయలో పడిపోయి విదేశాలకు పోతున్నారు. ఇక్కడంతా చదువుకుని దేశమును ప్రేమించాలి, దేశ క్షేమాన్ని ఆశించాలి. మనం దేశాన్ని ప్రేమించాలి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తల్లిని, మాతృ దేశాన్ని కూడా ఎప్పుడు మర్చిపోకూడదు, అవే మనకు స్వర్గం. కాబట్టి దేశం క్షేమాన్ని మనం రక్షించాలి. మనకున్నటువంటి పంచమాతల్లో ప్రముఖ మాత, పంచమాతలు ముఖ్యమే, ఏ మాత లేకపోయినా మనకి జీవితమే లేదు. దేశమాత క్షేమాన్ని మాత్రం మనం చాలా ఆశించాలి. దాని క్షేమం కోసం మనం పాటుపడాలి. దేశ కళ్యాణ నిమిత్తమై జీవితమును అంకితం చేయాలి. దీనికి ఐకమత్యము చాలా అవసరము. ఐకమత్యం ఉంటేనే దేశాన్ని సంరక్షించుకోగలం, దేశం యొక్క క్షేమాన్ని పెంపొందించుకోగలం.
ఈనాడు మహనీయుల దినమును మనము జరుపుకుంటున్నాం. మనం ఎన్నో జన్మదినాలు, గొప్ప గొప్ప వారి జన్మదినాలు, శ్రీకృష్ణ జన్మాష్టమని, శ్రీరాముని జన్మాష్టమని, భగవాన్ సత్యసాయి బాబా వారి జన్మదినమని, ఇవన్నీ మనం చేసుకున్నాం. రేపు 24వ తారీఖు స్వామివారి ఆరాధనోత్సవం చేసుకుంటాం. అయితే కేవలం నారాయణ సేవ చేసేసి, అంటే మనం చేసే కార్యక్రమాలు చాలా గొప్పవండి. అయితే మనం ఎవరి జన్మదినం చేసుకుంటాం, ఎవరి ఆరాధనోత్సవాలు చేసుకుంటాం, వారు ప్రతిపాదించిన, వారి చూపిన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనకి చక్కగా స్వామి నవసూత్రాలు ప్రవేశపెట్టారు. అందులో అన్నీ పాటిస్తే మన జీవితం అసలు వెనక్కి తిరిగి చూసుకోక డైరెక్ట్ స్వామికి 9 మెట్లు అన్నమాట. సో అందులో ఎన్ని మనం పాటించగలుగుతున్నాం అనే విషయాన్ని మనం ఒక్కసారి బేరీజు వేసుకోవాలి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, అంతఃముఖ ప్రయాణం చేయాలన్నమాట. కానీ వారి వాక్యములు ఏమాత్రము అనుసరించడానికి ప్రయత్నం చేయటం లేదు. స్వామి అంటున్నారు చూసారా, ఏమనంటే మనం జన్మదినాలు ఇవన్నీ చేసుకుంటాం కానీ అందులో గొప్పతనం ఏమీ లేదు. వాళ్ళు చెప్పింది మనం ఏం మాత్రం పాటిస్తున్నాం. శ్రీరామనవమి మొన్నే చేసుకున్నాం, చాలా అత్యద్భుతంగా చేసుకున్నాం. అన్ని గ్రామాల్లో, దేశాలు అన్ని చోట్ల చేసుకున్నాం. కానీ శ్రీరాముడు చెప్పినటువంటి, శ్రీరాముడు ఆచరించినటువంటి ఏ విషయాన్నన్నా మనం ఆచరిస్తున్నామా? ఏకపత్ని వ్రతులుగా ఉంటున్నామా? తల్లిదండ్రులను పూజిస్తున్నామా? సోదరుల ప్రేమ చూపిస్తున్నామా? సేవకులను సరిగ్గా చూస్తున్నామా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనలో మనం ఒకసారి బేరీజు వేసుకోవాలి. కారణజన్ములైన మహనీయుల దివ్య భావములను మనం అర్థము చేసుకుని వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అండి, గొప్పవాళ్ళు, ఆధ్యాత్మిక తత్వం కలిగిన వాళ్ళు జన్మించారంటే ఏదో కారణం లేకుండా జన్మించరు. వాళ్ళంతా కూడా కారణ జన్ములు, అంటే మనం ఉద్ధరించడానికి పుట్టారనమాట. సో ఈ మానవ జాతిని ఉద్ధరించడానికి అనేటువంటి తత్వంతో పుట్టినటువంటి వారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం పుట్టినటువంటి వారు, వాళ్ళ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి భావాల్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అనుష్ఠించడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. ప్రేమగా కొనుక్కోవాలంటే ఏమైనా ఖర్చు అవుతుందండి? అస్సలు అవ్వదండి. కానీ ఖర్చు లేకుండా దొరికేది ప్రేమ. సో మన ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. అంటే మన మనసులో మనము మార్పు తెచ్చుకోవాలి. ఈ ప్రేమతత్వాన్ని ఎట్లా పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలని స్వామి సాహిత్యం చదివిన, స్వామి చేసినటువంటి సేవల్ని చూసిన, శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ లో సేవకులు చేసిన నిస్వార్థ సేవను చూసిన మనకి ప్రేమతత్వం అంటే ఏమిటో పూర్తిగా అర్థమవుతుంది. జీవితం అంతా ప్రేమమయంగా మార్చుకోవాలి. ద్వాపరయుగం మందు ప్రేమతత్వమును అభివృద్ధి చేసుకొని ఆనందమును గురవలేది ఒక్క గోపికలు మాత్రమే. ప్రేమ లేని జీవితం నిరుపయోగమైనది. మానవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమయే మానవునకు ప్రాణము. సో ఈ ద్వాపరయుగంలో ప్రేమతత్వాన్ని, అసలైనటువంటి ప్రేమతత్వాన్ని చూపించిన వారు గోపికలు. కాబట్టి మనం ఆ గోపికలను ఆదర్శంగా తీసుకొని మన మనస్సంతా కూడా ప్రేమతో నింపుకోవాలి. మనం చేసే పనులన్నీ కూడా ప్రేమతో నిండాలి అనేటువంటి విషయాన్ని స్వామివారు మనకి చక్కగా తెలియచేశారండి. ఈ విధంగా ప్రేమ అనేది లేకపోతే మన జీవితమే వ్యర్థము. ప్రేమ లేకపోతే మనం ఎన్ని పనులు చేసినా గానీ దానికి ప్రయోజనం ఉండదు అనడానికి స్వామివారు మరొక పద్యరాజని చెప్పారు. అదొకటి చెప్పి నేను ముగించేస్తానండి. సాయిరాం. సత్యధర్మ శాంతి ప్రేమలు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్నా. ప్రతి పాదానికి కూడా సత్యధర్మ శాంతి ప్రేమలు లేకున్నా అనేటువంటి మొత్తాన్ని ఉపయోగించారు. సో సత్యధర్మ శాంతి ప్రేమలు లేకున్న దాన ధర్మాల సార్థకత ఉండదు. మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా గానీ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ ఈ 4 భావాలు లేకుండా ఎన్ని దాన ధర్మాలు చేసినా గానీ అది నిరుపయోగము. బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా, ఆ విధంగా అయిపోతాయి అన్నమాట. బహుళ సత్కార్య లాభం సున్నా. సో ఈ 4 లేకపోతే ఎన్ని మంచి పనులు చేసినా గానీ అందులో ఎటువంటి ప్రయోజనం ఉండదు. సత్యధర్మ శాంతి ప్రేమలు లేకున్న పదవుల నేలిన ఫలము సున్నా. ఈ 4 లేకపోతే అత్యున్నత పదవి పొందినా గానీ ఎవ్వరు మన దగ్గరికి రారు. అంచేత ఇంకా దీని గురించి డీప్ గా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఎంత గొప్ప పదవిని మనం చేపట్టినప్పుడు కూడా దాని వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎప్పుడు ఉంటుంది? ఈ 4 విలువలు మనలో ఎప్పుడైతే పాతుకొని పోయి ఉంటాయో ఆ విలువలతో మనం ఎప్పుడైతే పనులు చేస్తామో వాటికి ఫలితము, సత్ఫలితం అనేది లభిస్తుంది. సనాతన
మన సనాతన ధర్మ హర్మ్యంబు నిరుప గుణములివి 4 పునాది గోడలప్ప. మన సనాతన ధర్మము అనేటువంటి ఒక బిల్డింగ్కి, ఒక మేడకి, ఒక సౌధానికి ఈ 4 కూడా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమలు అనేవి పునాది గోడలు. ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు సాధు సద్గుణ సభ్యులారా అంటున్నారు స్వామి. ఇంతకన్నా నేనేం చెప్తాను, చెప్తున్నాను. ఈ అంచేత నేను ఇంకా ఏం చెప్పాలి మీకు, ఇంకెలా చెప్పాలి? ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ ఈ 4 మీరు అనుష్ఠించినప్పుడు సాధ్యమైనంత వరకు మీరు ఏ పని చేసినా దానికంత సత్ఫలితమే లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి స్వామివారు తెలియజేస్తున్నారు. ఇటువంటి సదావకాశమును ప్రసాదించినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారికి మరొక్కసారి నమస్కరించుకుంటూ, మన గురువు గారు గురుపత్ని అయినటువంటి లక్ష్మీనారాయణ దంపతులకు, ఏఎస్బి వేదికను ప్రసాదించిన వారికి వందనములు తెలియజేసుకుంటూ, ప్రతి శ్రోతకి కూడా సహృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్. సాయిరామ్ అండి, సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వండర్ఫుల్. సాయిరామ్. ఈ సేవలు ఇంకా చాలా కాలం అందించాలి ఈ గ్రూప్ కి. సాయిరామ్, సాయిరామ్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మకుటము, మీరు బికాజ్ యూఆర్ సరస్వతి, యూఆర్ మకుటం ఫర్ దిస్ గ్రూప్. సత్యధర్మ శాంతి ప్రేమలు స్వామికి ఎలాగ మకుటమో ఈ గ్రూప్ కి మకుటం మీరు. బీ విత్ us till the last breath. Yes, Sairam, until my last breath, as Thank long you. as my blood remains red, I'll be with you, Sairam. వెరీ నైస్. చాలు, మీరు ఒక్కరు నా తోడుంటే చాలు. ఐ వాంట్ సరస్వతి, ఇంకేం అక్కర్లే నాకు, మీరు నా వెంట ఉంటే చాలు. సాయిరామ్, సాయిరామ్. సరేమండి, మా సోదరిమణి భిన్నమైన యాంగిల్స్లో చెప్పింది. అందులో ఆవిడ చెప్పిన ఖండాంతర త్యాగి చాలా నాకు ఇష్టమైన పద్యం అండి. టుడే ఆల్సో ఇప్పుడు ఆవిడ శ్రీరామనవమి ప్రస్తావన తీసుకొచ్చింది. ఇంకా నాకు దాహం తీరల, రాముడి దాహం. ఇదేంటి బాబు మమ్మల్ని వదలరా అంటే నేనేం చేయాలి, మీ చెవులు మూసుకోండి, దూది పెట్టుకోండి. నేను తెలుసుకోవడానికి చెప్పుకున్నాను, చెప్పాను ఆల్రెడీ. ఐ టోల్ సో మెనీ టైమ్స్. ఎందుకంటే రాముడిని వదిలితే కాముడు నా దగ్గర చేరుతాడు, నాకు ఇష్టం లేదు. సో టుడే శరణ్య, మా అబ్బాయి ఛాయ్ తెచ్చి ఇక్కడ పెట్టాడు, ఒక భజన పాడు, నేను ఛాయ్ తాగేసి వస్తాను. థ్యాంక్ యూ సార్. ఒక రాముడు భజన పాడు. భద్రగిరి రామా, భద్రగిరి రామా కైవల్యధామా, భద్రగిరి రామా కైవల్యధామా, మందస్మిత మనమోహన వైదేహి రామ, మందస్మిత మనమోహన వైదేహి రామ, భద్రగిరి రామ కైవల్యధామ, పీతాంబరధారణ శరణాగత పాలన, పీతాంబరధారణ శరణాగత పాలన, ఖరదూషణ రావణాది రాక్షస సంహారణ, ఖరదూషణ రావణాది రాక్షస సంహారణ, కౌసల్యానందన కరుణామృతలోచన, కౌసల్యానందన కరుణామృతలోచన, భవరాగహరణ భద్రాద్రి రామ కీర్తన, భవరాగహరణ శ్రీ సాయి రామ కీర్తన, భద్రగిరి రామ కైవల్యధామ, మందస్మిత మనమోహన వైదేహి రామ, భద్రగిరి రామ కైవల్యధామ, పీతాంబరధారణ శరణాగత పాలన, ఖరదూషణ రావణాది రాక్షస సంహారణ,
కౌసల్యానందన కరుణామృతలోచన భవరోగహరణ భద్రాద్రి రామ కీర్తన భవరోగహరణ శ్రీ సాయి రామ కీర్తన భద్రగిరి రామ కైవల్యధామ. సాయి ఫంటాస్టిక్. ఒక అద్భుతమైన సన్నివేశం తెలుసుకుని సాక్షాత్ రాముడు గురించి చెప్పిన ఒక సందేశం తెలుసుకున్నాను. స్వామి రామాయణం చెప్తున్నారంటే మొన్న ఒక వీడియో పెట్టాను. వాల్మీకి రాముడి గురించి చెప్పడం దట్స్ డిఫరెంట్ అండి. తులసిదాస్ రాముడి గురించి, లేకపోతే రంగనాథ రామాయణం, లేకపోతే శ్రీరామచంద్రమూర్తి రామాయణం, ఎమ్మెల్యే, దట్స్ డిఫరెంట్. మనం చెప్పటం కాదు. సాక్షాత్ రామచంద్రమూర్తి రామాయణం చెప్తే ఎలా ఉంటుంది, కృష్ణుడు భాగవతం చెప్తే ఎలా ఉంటుంది, చాలా భిన్నంగా ఉంటుంది. అన్నంతా కూడా ఊహాజంతం. బట్ రాముడు చెప్పాడంటే ప్రాక్టికాలిటీ అనమాట. సో ఒక అద్భుతమైన మహనీయ జీవితంలో ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఎవరికన్నా ఇప్పుడు మొదలు పెడితే ఎవరికన్నా గుర్తుకొస్తే చెప్పే ప్రయత్నం చేయండి. మొన్ననే శ్రీరామనవమి జరిగింది. ఇప్పుడు ఇవాళ కూడా అమ్మాయి ప్రస్తావన తీసుకొచ్చింది కనుక ఒక మహనీయ జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటన తెలుసుకుని విల్ గో టు వన్ ఆఫ్ ది స్వామీస్ రామాయణ మెసేజ్. పేరు చివరిలో చెప్తాను. ఒక మహనీయుడు రోజు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా బుద్ధిగా కూర్చునేది. మన పూజ అంటే అలా ఉండాలి. మనం పూజ చేస్తున్నామంటే అమ్మవారు అయ్యగారు పిలిస్తే అయ్యగారు అక్కడ కనపడాలి. ఏదో లెక్కకు చేసే అష్టోత్తర పూజ చేయాలి కదా అంటే అది కౌంట్కే. అందుకనే పూజలు పునస్కారాలు ఏమి ఇవ్వవు అని ఉత్తగా చెప్పాల స్వామి. అంటే మనం ఎలా పూజ చేస్తామో ఆయనకు తెలుసు. అందుకనే దానివల్ల ఏమి రాదన్నాడు. అని చేయకుంటే చేయటం మానేది, చేసేవాళ్ళు చేసుకోండి. దట్ ఈస్ హిజ్ ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవం. ఒకసారి ఒక ఆమె వచ్చి తనకు సీతామంత్రం అనుగ్రహించమని కోరింది. ఆశ్చర్యంతో ఆనందంతో వారు చాలా కాలం మంత్రోపవాసం చేసి తర్వాత ఆవిడని రమ్మని మంత్రోపదేశం చేశారు. ఏదో మా పిల్లగాడు బాగా స్వీట్ తింటున్నాడు అంటే 15 రోజుల తర్వాత రమ్మన్నట. ఈ మాట చెప్పడానికి 15 రోజుల క్రితం నేను స్వీట్ తింటాను, ముందు నేను మానేనంటే మహనీయుల మాటలు అలా ఉంటాయి. ప్రాక్టీస్ అంటే మన అంతసేపు ప్రెసెప్టే, నో ప్రాక్టీస్. అందువల్లనే మన వల్లనే ఆస్తికుల వల్లే నాస్తికులు పెరుగుతున్నారు. మనలాంటి ఆస్తికుల వల్ల. రామకృష్ణ పరమహంస లాంటి ఆస్తికులు ఉండాలి. ప్రాక్టీస్ అండ్ ప్రెసెప్ట్ కావాలి, చెప్పడం కాదు. ఆరాధనోత్సవం కాదు, ఆచరణోత్సవం. మనం కూడా గుర్తు చేశాడు. ఇంజక్షన్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు ఆయన, యు సుధాకర్. ఆవిడ వెళ్ళిపోతూ ఈ మంత్రం చేస్తే చాలా కష్టాలు వస్తాయని వింటున్నాను, నిజమేనా అంటే సీత క్యారెక్టర్ వాజ్ మోల్డెడ్ లైక్ దట్ ఇన్ దట్ డ్రామా. మరి వారు అలాంటప్పుడు ఆ మంత్రం కావాలని ఎందుకు అడిగావు? డౌటింగ్ థామస్ పనికిరాదు, సందేహాలు ఉండకూడదు. అదేం లేదండి అయ్యగారు అంటే వెళ్ళిపోయింది ఆ ముసలమ్మ. కొంతకాలం గడిచింది. ఆవిడ తిరిగి వచ్చి తనకు ఆ మంత్రం వద్దని, ఇక చేయలేనని, చాలా కష్టాల బారిన పడుతున్నానని వాపోయిందట. ఆమె ప్రారంధానికి బాధపడుతూ, ఆమె ప్రారంధానికి జాలిపడి, ప్రారంధం అంటే వేరే నెగిటివ్ గా ప్రారంధ కర్మలు అంటే బాగుంటుందా? పాలిష్ చేస్తే బాగానే ఉంటుంది, రాగా చెప్తే పనికిరాదు. సిడిసాయి రాగానే చెప్పాడు కొంతమందికి మొహం మీద. సిడి చరిత్రలో రా మెటీరియల్ అని చెప్తే మనకు అర్థం అవుతుంది. ఆమె ప్రారంధానికి జాలిపడి సందేహాస్పదమైన మనసుతో ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు, అడ్మిట్ చేయ, పాత వాళ్ళని చేయకు. కొత్త వాళ్ళు ఈ టైప్ చివరిలోనే రాని మంగళారతం తీసుకుంటారు. సందేహాస్పదమైన మనసుతో
పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా చేస్తే ఇలా ఉంటుందేమో అనుకుంటూ దయతో శ్రీ శాస్త్రి గారి పేరులో శాస్త్రి గారు వచ్చింది. ముందు ఎవరైనా తర్వాత ఫుల్ పేరు చెప్పగలిగితే చెప్పండి, తర్వాత చూద్దాం. ఈ శాస్త్రి గారు దానికి కావాల్సిన జపాలు ముందు ఆయన చేసుకుని ఆవు కుడి చెవిలో మంత్రం చెప్పి వదిలేయి, ఇక నుంచి మళ్ళీ దాని గురించి ఆలోచించవద్దు అని చెప్పారట. ఆవిడ అలాగే చేసి వెళ్ళిపోయింది. ఈ కట్టుకథ కాదు, ఆ మహనీయుడి జీవితంలో జరిగింది. ఆ రాత్రి కళల్లో సీతమ్మ వారు గురువు గారు కనిపించి, అర్హత లేని వారికి నా మంత్రం ఎందుకు ఇచ్చావు, ఇక నుంచి నువ్వు పిలిస్తే రాను అన్నారట. గబాలు లేచి వారు కన్నీరు మున్నీరుగా విలపించారట. కాలం గడుస్తోంది, కాలం ఆగదు. కొన్నాళ్ళకు వారింట్లో శ్రీరామనవమి రామ పట్టాభిషేకం ప్రతిసారిలాగే నిర్వహిస్తున్నారు. తండోపతండాలుగా శిష్యులు వచ్చి ఉన్నారట. గురుగారు శ్రీరామచంద్రుని ఆవాహన చేసి తర్వాత సీతమ్మను ఆవాహన చేయబోయి ఆగిపోయారట. తల్లి రానని చెప్పింది కదా, ఏ మొహంతో పిలుస్తాను అని పాత జ్ఞాపకాలతో అశ్రుధారలు ప్రవహిస్తుంటే అలాగా చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయాడు పాప ఆయన శాస్త్రి గారు. చివరికి అతి కష్టం మీద సీతాం ఆవాహయామి అని అనగలిగారట. వెంటనే వచ్చి తల్లి అక్కడ కూర్చున్నదట. ఆయన సంతోషానికి హద్దులు లేవు. గద్గదమైన స్వరంతో, రానన్నావు కదా తల్లి, ఈ దాసుని మీద అంత దయ అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. ఏం చేయను రా, శ్రీరాములు వారిని పిలిచావు ముందు, వారొచ్చి మాట్లాడకుండా కూర్చున్నారు నీ ఎదుట, నేను రాకేం చెయ్యను అన్నదట ఆ సీతమ్మ తల్లి. ఈ సంఘటన జరిగింది సామాన్యుడు కాదు, అమ్మవారు ఉపాసకుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగింది. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, శ్రీరామనవమి గారిని మళ్ళీ పునశ్చరణ చేస్తున్నాను. సార్ నాకు చివరి 10 నిమిషాలు కూర్చే వేరే టాపిక్ ఉంది, మాటలో పడితే లాస్ట్ 10 minutes సార్, లాస్ట్ 10 minutes ప్లీజ్. అలాగే సార్. సో విల్ గో టు వన్ మోర్ స్వామి మెసేజ్ ఆన్ శ్రీరామనవమి. ఏంటి ఆయన రాముడు చరిత్ర చెప్పట్లేదు, రామాయణం ఏం తెలుపుతుందంటే విలువలు నేర్పుతుందండి. స్వామి నేరేటింగ్ వాల్యూస్ రామాయణ, ఆ రాముడు కథ 40 సంవత్సరాలు బట్టి 40 సత్సంగాలు స్వామి అదే చెప్పారు. స్వామికి బోరు కొట్ల, ఆయన చెప్పే మాట చెప్పడు. మొన్నే అనుకున్నాను, కథ మాత్రం ఒకటి కావచ్చు, స్టోరీ చెప్పే విధానాలు డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క శ్రీరామనానికి ఒక్కో రకంగా చెప్తారు స్వామి వారు. లెట్స్ గో త్రూ లెర్న్ సమ్ వాల్యూస్ ఫ్రమ్ స్వామి శ్రీరామనవమి మెసేజ్. ఎందుకంటే నాకు తృష్ణ తీర్లా. ఇవాళ 29వ సత్సంగము. ఇవాళ దాహం తీరితే ఆపేస్తాను, దాహం తీరకపోతే ఇంకొకటి చెప్పి ఆపుతాను. నాకు కూడా 30 రోజులు రామాయణం చెప్పే తృప్తిగా ఉంటుంది నా జీవితంలో. ఈ పద్యం చెప్పండి ఎవరైనా, చక్కెర కంటే తీపి. ఎనీబడి చెప్పనా? చెప్పాలి సార్, మీరు మహనీయులు. చక్కెర కంటే తీపి దరిసారము కంటే నృత్యమును, పెంపెక్కిన తేనె కన్నాది రుచ్యము, నోటను నూది పల్కగా మిక్కిలి కమ్మను అమృతమే అనిపించును, కాన నిత్యము తప్పక దాని మనసా స్మరింపుడు రమనామము. మీ ముందు రామాయణం చెప్పటం అంటే నాకు సన్నివేశం గుర్తుకొచ్చి, నేను ఎడవల్లి పద్మజ ఆదిలాబాద్ జిల్లా వెళ్తే ఫస్ట్ నేను 105 నిమిషాలు మాట్లాడిన తర్వాత అంటుంది, ఇప్పుడు మీ ముందు మీరు మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడుతున్నా అని ఎడవల్లి. మీ ముందు నేను రామాయణం చెప్పడం సాగుతాను. ఇది నా మాటలు కాదు. లేదు, ఎందుకంటే నేను
ఆ సొంత వాక్యాలు ఉండవు సార్. స్వామి మాటలు చెప్పడానికి ధైర్యంగా చెప్తారు ఎక్కడైనా. సార్ థ్యాంక్ యూ అని స్వామి చెప్పిన తర్వాత, ప్రేమ స్వరూపులారా ఈజ్ రిమైండింగ్ ఆల్వేస్. ఇప్పుడు అమ్మాయి ప్రేమ గురించి చెప్తుంది. కాసు ఖర్చు అక్కర్లేదండి బాబు, ఒక్క రూపాయి కూడా తీయక్కర్లేదు జేబులోంచి. అన్నయ్య నువ్వు చాలా సేవలు చేస్తున్నారు అని మా తమ్ముడు నిన్ను ఇచ్చాడు. అరే చాలా ఇచ్చావరంటే తెలియకుండా ఇచ్చాడండి, గుప్తదానం చేశాడండి. అన్నయ్య ఇంకోసారి చెప్పొద్దు అంటున్నాడు మా తమ్ముడు. మా కొత్తగూడెం ఆశ్రమానికి దగ్గరే ₹1,00,000 ఇచ్చాడు. విజయవాడలో 3 ఇంజనీరింగ్ పిల్లలకి ప్రతి సంవత్సరం 35,000 రూపాయలు. ఎవరికి పబ్లిసిటీ ఇచ్చేవాడు కాదు. ఆ అమ్మాయిని అడిగిన అమ్మాయి షీ జైన్ ఫ్రమ్ బాంబే. సార్ నేమ్ ఈజ్ పూర్వి. పూర్వి అంటే భయ ఐ నో భయ అంటది. అంటే వండర్ఫుల్ ఫ్యామిలీ అండి బాబు. ఇది జీవితం అంటే అండి. ఎంజాయింగ్ ద లైఫ్ ఇస్ ద బ్యూటీ. ఈ విశ్వమునకు రాముడే మిత్రుడు, హితుడు. అటువంటి ఆదర్శమూర్తి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడం అంత సులభం కాదు. ఇందాక చెప్తున్నాం, రామాయణం చేసుకున్నాం, పానకం వడపప్పులు తిన్నాం, అయిపోయింది. మళ్ళా శ్రీరామనవమి దాకా చాలా మంది గుర్తులేదు. మన అదృష్టం. మహనీయులు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం. కామరాజు గారు నిన్న కూడా తలుచుకున్నాం. ప్రతినిధి వాళ్ళ కుటుంబం, డోంట్ థింక్ అదర్వైజ్. ఇప్పుడు రాముడి గురించి రాముడి ఫ్యామిలీ తలుచుకుంటున్నారో లేదు. ఏం కోటేశ్వర గారు, రాముడి గురించి రాముడి ఫ్యామిలీ తలుచుకుంటారు. ఈ మాట అనాలంటే ధైర్యం ఉండాలి సార్. ఇప్పుడు కామరాజు గారిని ప్రతినిత్యం మనం తలుచుకుంటాం సార్. వాళ్ళ ఫ్యామిలీ, రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, మనకు సంబంధం లేదు. స్వామి మాట వచ్చినప్పుడల్లా కామరాజు గారి మాట రాకుండా ఉంటదండి. ఎవడన్నా అవాయిడ్ చేస్తే వాడు మూర్ఖుడే. ఇప్పుడు నాకు ఆ మాట వచ్చింది, రాముడు ఫ్యామిలీ రాముడు గురించి తలుచుకున్నారో లేదు. బట్ వీఆర్ లక్కీ అండి, వీఆర్ రిమైండింగ్ రామ అండి. సీతాదేవి ఏమనుకున్నా పర్లేదు, ఏమనుకోదు మహాతల్లను. సముద్రం యొక్క అలలైనా లెక్కించవచ్చును కానీ రాముని గుణగణాలు వర్ణించడానికి సాధ్యం కాదంటున్నారు స్వామి. అందరి యందు ఉన్నది రామచంద్రుడే. ద విశ్వం ఇట్ సెల్ఫ్ ఒక గృహము. యావన్ మానవ జాతి ఒకే కులము. అందరి పాదముల కింద ఉన్నది ఒకే భూమి. అందరి తలలపైన ఉన్నది ఒకే ఆకాశము. అందరూ పీల్చేది ఒకే గాలి. అందరూ త్రాగేది ఒకే. నేను ఎందుకు కొడుకు చూస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇందులో మన ప్రాపర్టీ అంటే ఏం లేదు. ఇప్పుడు చెప్పిన స్వామి, ఇందులో మనం తెచ్చింది ఏం లేదు. అనుభవిస్తున్నాం, అనుభవించడానికి కొడుకు చేస్తున్నాం. ఇట్టి ఏకత్వాన్ని గుర్తించిన వ్యక్తులు మాత్రమే those who understand the unity in diversity can understand the beauty of రామతత్వ. ఇందాక సోదరి మన తురకలేసుకోవడం కాదండి. అట్లీస్ట్ ఇవాళ కాదు, రేపన్నా కనీసం వచ్చే శ్రీరామనవమి కన్నా మనం కాస్త పాలిష్ అయితే స్వామి హ్యాపీ ఫీల్ అవుతారు. బాగానే చేస్తున్నాం, టెంట్లు వేస్తున్నాము, కళ్యాణాలు చేస్తున్నాం, ఊరా భజనలు చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. అటువంటి ఏకత్వాన్ని గుర్తించిన వ్యక్తులు మాత్రమే రామతత్వం నాకు అర్థం కావట్లేదంటే మనకు ఏకత్వం గుర్తించట్లేదు. ఎంతసేపు మనం డైవర్సిటీలో ఉన్నాం. భిన్నత్వంలో రామతత్వం అర్థం కాదు, ఏకత్వంలో రామతత్వం అర్థమవుతుంది. పాపాలను కరిగించి శాపాలను నిర్మూలించి, ఈ మాటల తర్వాత వేరే వాడి మహనీయ నోటు మీద వస్తాయి, చాలా బాగుంటుంది. చూడండి, స్వామి స్టార్టింగ్ అనమాట. సత్సంగం మొత్తం ఎసెన్స్ అంతా ఫస్ట్ ఒక 10 నిమిషాలు స్వామి చెప్తారు, దాని మీద లోపల బిల్డప్ చేస్తారు కదా. ఈ మాటల తర్వాత వస్తాయి. పాపాలను కరిగించి శాపాలను నిర్మూలించి మానవత్వాన్ని అభివృద్ధి పరిచేటటువంటిది. ఈ మాటలు వేరే ఒకడు విలన్ గాడు అంటాడు. రామతత్వం. రాముడు భగవంతుడు అయినప్పటికీ సామాన్య మానవుల వలె సంచరిస్తూ ఆదర్శ జీవితానికి అందించాడు. ఈ మధ్య ఒక ఫోటో పెట్టాను. వశిష్ఠుడు ఇంటికి వచ్చేట బొమ్మ కూడా బాగా వేశారు, కార్టూన్ బాపు బొమ్మలాగా. నువ్వెవరు తలుపు అది తెలుసుకోవడానికి వచ్చాడంటాడు రామచంద్రమూర్తి. ఎంత వండర్ఫుల్ చూడండి. రామచంద్రమూర్తికి ఆయన తత్వం ఆయన తెలియదండి. వశిష్ఠుడి దగ్గర పోయి అడగాల, ఎవరు తలుపు. మనం కూడా అంతే, తలుపు ఎవరు అంటాం. అది తెలుసుకోవడానికి వచ్చాను బయటవాడు అన్నాను అనుకోండి, మనకు ముచ్చట్లు పట్టాలా. వాడెవడో తెలుసుకోవడం, మన ఇంటికి వస్తే మనం ఎవరింటికి పోవాలో తెలుసుకోవడానికి. కనుక సామాన్య మానవులందరూ రాముని వలె జీవించడానికి ప్రయత్నించాలి. ఈనాటి లోకానికి రామాయణం చాలా అవసరము. కారణం ఏమనగా బిడ్డలు తండ్రి మాట వినటం లేదు,
తండ్రులు బిడ్డలకు సరైన ఆదర్శాన్ని ఇందే ఇప్పుడే జస్ట్ ఒక వీడియో పెట్టానండి. ఎవరన్నా చూసారా? ఎనిబడి? నేను సత్సంగంలో ఉండగా పెట్టానండి. తండ్రి కొడుకుల మధ్య సంభాషణ చూసారండి? చూడకూడదు. చూస్తే ఊరుకోను. మీరు చూసారంటే నా సత్సంగం వెళ్ళలేదు. చూస్తే చూశాను, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఎనిబడి? ఓపెన్ గా చెప్పండి. చూసి కూడా చూడలేదంటే అబద్ధం అన్నట్టు నా దగ్గర. చూడలేదండి, నాకు హ్యాపీ. చూడలేదా సార్ ఎవరు? ఓకే, మేము చూడలేదు సార్. మీరు సార్ అద్భుతమైన సంఘటన. చూడకూడదు కొడుకులు చేతి ముద్ర అండి, చేతి ముద్రలండి. అది కాదమ్మా, ఇప్పుడే పెట్టాను. నువ్వు చూడకూడదు. ఇక్కడ వినాలి. ఇక్కడ వినుకుంటూ బయటికి పోతే మాత్రం ఊరుకోను దయచేసి. అక్క నువ్వు మంచిదాను అక్క, నువ్వు చూడవు. 2 పనులు ఎలా చూస్తే నేను సినిమా చూసుకుంటూ రాస్తానంటే ఇట్స్ ఇంపాసిబుల్. నాకంటే నేను రిటైర్మెంట్ అంటే సినిమా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ వంశీ సార్ అని రాసుకుంటూ నాకేం ఎఫెక్ట్ పడదు. ఒక పోరగాడు సినిమా నేను క్రికెట్ చూసుకుంటూ హోంవర్క్ చేస్తానంటే ఇట్స్ నథింగ్ డూయింగ్. నాకేం పర్లేదు, నేను కూడా చేయకూడదు. ఎందుకంటే ఉన్న కళతో చూస్తా. ఈ మధ్య మానేసంటే టీవీ ఆల్మోస్ట్ 4 రోజులు అయింది. హ్యాపీగా ఉంది, ఏం బాధ అనిపించట్లేదు, ఏ రోగం కూడా రావట్లేదు నాకు. హాయిగా ఉంది. టెలివిజన్ అంటే ఇప్పుడు అర్థం అంటే నా మొబైల్లో చూసుకుంటున్నా నాకు కావాల్సిన అప్డేట్ నాలెడ్జ్. ఐ వాంట్ నాలెడ్జ్ అప్డేట్. ఇప్పుడు పెట్టిన వీడియో ఏంటంటే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండి. ఫ్యాంటాస్టిక్ వీడియో. మీరు చూడండి, మీ పిల్లలకి మీ కుటుంబంలో అందరికీ పంపండి. అది ఒక తండ్రి కూర్చున్నాడు పక్కన. ఎందుకు రామచంద్రమూర్తి అలా చేయడు? అందుకనే రామాయణం కావాలంటున్నారు. ఒక తండ్రి కూర్చున్నాడు కింద పక్కన సోఫాలో, ఒక కొడుకు కూర్చున్నాడు. ఈ మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేటెడ్ ఫెలో. ఈలోగా వచ్చి ఒక కాకి వచ్చి ఆ యొక్క వరణ ఆ కిటికీలో వాళ్ళతో ఏంటి వాటి తీసంటే కురవ అన్నట్ట. చాలా బాగా. ఇంకో 5 నిమిషాలు అంటే మళ్ళీ అడిగేట తండ్రి, ముసలోడు 8 years. మళ్ళీ అన్నట్ట. 3వసారి అడిగే కాస్త వాయిస్ మారిందిట. 4వసారి అడిగేటప్పుడు నీకు అరే మ్యాట్ ఫెలో, హౌ మెనీ టైమ్స్ యూఆర్ ఆస్కింగ్ మీ? ఐ టోల్డ్ దట్స్ ఎ క్రో. కాకి అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మతి భ్రమించిందా? ఎన్నిసార్లు చెప్తా నీకు పని లేదు నాకు అని ఇలా వాయిస్ మార్చేసి చెప్పేటప్పటికి ఆ తండ్రి ఏమనలేదుట. లోపలికి వెళ్ళి ఒక డైరీ పట్టుకొచ్చేట. పిల్లగాడు నాగరు కూడా మొన్నదాకా ఆ పిల్లలు LKG UKG మార్కులు దాచుకున్నామండి, అమాయకులం. యూ షుడ్ హావ్ సచ్ అటాచ్మెంట్. ఇటువంటి బంధాలు అనవసరం. వాడు LKG UKG మార్కు నాకెందుకండి ఎత్తి మీద కొట్టుకోవడానిక? ఒక డైరీ తీసుకొచ్చి ఒక పేజ్ ఓపెన్ చేసి చదవమన్నట. ఎవడైతే ఇప్పుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నాడో దున్నపోతులాగా వాడు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జరిగిన సంఘటన అంట. ఇప్పుడు ఎలాగ వచ్చిందో కాకి వచ్చి వాళ్ళే ఏంటంటే 23 సార్లు చెప్పేట తండ్రి ప్రేమతో ఆలింగనం చేసుకుంటూ నవ్వకుండా వాయిస్ మార్చకుండా. దట్ ఫెలో ఆస్క్ 23 times వాట్ ఈస్ దట్. వీడు 3 సార్లు అడిగేటప్పటికే ఇది అనగానే ఒక కథ గుర్తుకు రావాలి. ఎవరికన్నా గుర్తుకొచ్చిందా? తల్లి రుణం కథ. ఎనిబడి? తల్లి పక్కలో పడుకోవటం సార్. కుర్రాన్ని పడుకోమని ఒక నైట్. చెప్పండి సార్. ఏం పర్లేదు. రామాయణం చెప్పుకోకపోయినా పర్లేదు. రామాయణ ఎసెన్స్ ఇదే సార్. మాటలు ఇవి చెప్పండి. ఒక మహారాజుని కన్నటువంటి తల్లి, మామూలు తల్లి కదా, ఒక మహారాజు మాత. ఆ కుర్రాన్ని మంచి హై పొజిషన్ కి తీసుకొచ్చినటువంటి తల్లి ఒకసారి నేను రుణం ఎట్టయినా సరే తీర్చుకోవాలమ్మా అని అతను మోతుపడ్డాడు. కుర్రాడు, నువ్వు తీర్చుకోలేవు నాన్న అన్నది. అయినా సరే తీర్చుకోవాలమ్మని పట్టుబట్టాడు. సరే అట్లా తీసుకునేటట్టయితే ఒక్క రాత్రి నా పక్కన పడుకోమన్నా తల్లి. అంటే అంత వయోలో ధర్మాలు ఉన్నా కూడా ఆ పవిత్రమైనటువంటి భావాలు అలా ఉంటాయి కాబట్టి ఇవాళ నా పక్కన పడుకోను నానా అంది. పడుకున్నాడు. సరే కాస్త నిద్ర పట్టిందో లేదో వాడికి మంచినీళ్ళు అడిగిందండి. నానా నాకు దాహం అవుతుందన్నాడు. తీసుకొచ్చాడు. ఆ దాహంలో కొన్ని నీళ్లు తాగి కొన్ని నీళ్లు టక్కన ఓలకపోసిందండి. అమ్మ అయ్యో ఇటైందనే మళ్ళీ అవన్నీ సరి కావాలని. సరే ఈ విధంగా 2, 3, 4, 5 ప్రయాణాలు అయిందండి. చివరికి మళ్ళా వాడికి కాస్త నిద్ర పట్టడం, మళ్ళీ దాహం అడగటం. ఈ విధంగా దాహం అడిగి చివరికి ఆ పక్కంతా తడిసిందండి. ఆ పక్కంతా తడిస్తే వీడికి అప్పటిదాకా సహనంగానే ఉన్నటువంటి ఇతరికి
అసహనం అనేటువంటి అంకురం వచ్చిందండి. అంటే ఎవరైనా అంతే కదండి. ఏంటమ్మా అసలు నీకు పని పాట లేదా, తేరదాకా తక్కువ అవుతుందని అంటున్నావు, నువ్వేమైనా పత్తి గింజలు తిన్నావా? తిన్నావా నువ్వు, ఏంటి ఎంత దాహం అవుతోందేమిటి, మరి ఒకళ్ళు ఇస్తే నువ్వు సవ్యంగా తాగట్లేదు, అన్ని మరి పొరపాటున కింద పడిపోతున్నాయి, ఇదంతా కూడా పక్క తగ్గిపోతుంది, అసలు నువ్వెట్లా పడుకుంటావు, నేను ఎలా పడుకునేది అనేటువంటి అసహనం వచ్చిందండి. ఈ విధంగా అసహనం వచ్చినటువంటి తారాస్థాయికి, అంటే చివరికి తల్లి అనేటువంటి భావన కూడా మర్చిపోయి అతను కోపోద్రిక్తుడైనాడండి. అలాంటి కోపోద్రిక్తుడైనటువంటి సమయంలో ఆ తల్లి ఏమన్నదంటే, నాన్న నువ్వు ఒక్క 12 గంటలు కూడా ఇంకా కాలేదు, ఇంకా 12 గంటలు ముగియలేదు, ఒక్క రాత్రి సమయంలోనే నువ్వు నా పక్క తగ్గినందుకు, ఈ నీ యొక్క పడుకోవటానికి అసౌకర్యం కలిగినందుకు నువ్వు బాధపడుతున్నావే, నిన్ను నేను 9 మాసాలు మోసి కానీ ఎన్నో బాధలు పడి, ప్రపంచంలో ఏ తల్లికి లేనటువంటి ప్రసవ వేదన అది ఒక కన్న తల్లికే తెలుస్తుంది. అలాంటి కన్న తల్లిగా నిన్ను ఒక ముహూర్తంలో అయితే ఒకరిగా తయారవుతావని, రెండో ముహూర్తంలో అయితే రెండో వాడిగా తయారవుతావని నేనాగి, మూడో ముహూర్తంలో అయితే ఇంకొక విధంగా తయారవుతావని నేనాగి, చివరిలో 4వ ముహూర్తంలోనే నువ్వు మంచి వాడి అవుతావు, మంచి మహారాజు అవుతావు, మంచి గుణవంతుడు అవుతావు, సౌభాగ్యవంతుడు అవుతావు, ఐశ్వర్య సంపన్నుడు అవుతావు అనేటువంటి మహర్దశ కోసం ఆ నొప్పులు భరించి 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 ఒకటోసారి కాన్పు రాకుండా, రెండోసారి కాన్పు రాకుండా, మూడోసారి కాన్పు రాకుండా, 4వసారి కాన్పు వచ్చేటట్టు నేను నిన్ను నానా బాధలు పడి నేను కన్నాను నాన్న. ఆ విధంగా నువ్వు ఇంతవాడిని చేశాను నేను మరి అలాంటి వాడు నువ్వు నా పక్కన పడుకుంటే, నువ్వు విడిచినటువంటి కేవలం ఇక్కడ నీళ్లకే నువ్వు బాధపడ్డావు, నువ్వు మలాన్ని వదిలేవు, మూత్రాలను వదిలేవు, అవన్నీ కూడా నేను సరి చేసుకొని కవర్ చేసుకొని నీకు తేడంటకుండా నీకు సౌఖ్యంగా ఉండేటట్టుగా వెచ్చగా నిన్ను చేసి, నేను ఆ తడి ముద్దల్లో ఆ పాసులో నేను పడుకొని ఎన్ని నెలలు నువ్వు వ్యక్తిత్వం వచ్చి నడిచేదాకా కూడా నేను ఎంత పోషించాను, అలాంటి నా రుణము తీర్చుకోగలవా నాన్న, ఇప్పుడు చెప్పు నాన్న. అప్పుడు అతను ఎంతో రియలైజ్ అయ్యి వాళ్ళ కన్నీటితో వాళ్ళ అమ్మ పాదాలు కడిగాడు. అమ్మ, దేశంలో ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ మాతృ రుణం తీర్చుకోలేము, మాది ప్రపంచంలో తీర్చుకోలేనటువంటి రుణం, అంటే పితృ రుణం అయినా తీర్చుకోవచ్చేమో కానీ మాతృ రుణం నేను తీర్చుకోలేనమ్మా, నేనే పొరపాటు పడ్డాను, అమ్మ నన్ను క్షమించు అని ఆ మహారాజా పదవిలో ఉన్నటువంటి అతను ఒక సామాన్యులాగా బేలగా ఒక కన్న తల్లి, నిన్న పుట్టినటువంటి తల్లిని ఒక బిడ్డడు ఎంత ఆప్యాయంగా చూస్తూ లాలిస్తాడో అలా చేశాడండి. ఇది కథలో ఉన్నటువంటి మరి వాస్తవిక దృక్పథం మీకు చెప్పాను. కాబట్టి ప్రపంచంలో ఏ రుణమైనా మనం తీర్చుకోవచ్చు కానీ కన్నతల్లి రుణం తీర్చుకోలేము. అలాంటి కన్నతల్లిని అనాథాశ్రమంలో పెట్టి మనం బాధ పెట్టకూడదు. అత్తాకోడళ్ళు కూడా ఉన్నటువంటి సమయంలో కనీసం మీరు పరమాన్నం తింటే వాళ్ళకి అన్నం పెట్టండి, అత్తగారికి అన్నం పెట్టండి, పరమాన్నం పెట్టక్కర్లేదు. మీరు మంచి బ్రూ కాఫీ తాగండి, ఆమెకి నీళ్ళ కాఫీ ఇవ్వండి. మీరు మంచి చక్కటి బిర్యానీ టీ తాగండి, వారికి నీళ్ళ టీ అన్న ఇవ్వండి అని కూతుళ్ళకి కోడళ్ళకి కూడా ప్రాధాన్యపడుతూ, ముఖ్యంగా కన్నబిడ్డలు ఆత్మీయంగా చూసుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. అద్భుతం సార్. అందుకని రామాయణం కావాలి. ఈనాడు లోకానికి రామాయణం అత్యవసరం. కారణమేమనగా బిడ్డలు తండ్రి మాట వినటం లేదు, తండ్రులు బిడ్డలకు సరి అయిన ఆదర్శాన్ని అందించటం లేదు, శిష్యులు గురువులను గౌరవించటం లేదు, గురువులు శిష్యులకు సరైన మార్గం చూపించడం లేదు. వ్యాపారస్తులు, అధికారులు, పాలకులు, పాలితులు అందరూ కలుషితమైన భావాలతో కూడి కలహాల్లో మునుగుతున్నారు. అందుకనే రామాయణం ఇస్ మస్ట్ ఫర్ కలియుగ. ఇంకేం చెప్తుందో రామాయణం ముందుకెళ్తున్నారు. స్వామి జస్ట్ బిల్డప్ ది స్టోరీగా. వేదాలు మనకు 2 రకాల మార్గాలను చూపిస్తున్నాయి. మనం 2 రకాల మార్గాల్లో ఉన్నవాళ్ళు అందరం కూడా ప్రవృత్తి నివృత్తి అనే 2 విధమైన తత్వాలను గురించి ప్రబోధిస్తాయి అని చెప్తున్నారు స్వామి. ఈ రెండింటి గల భేదములను గుర్తించిన వాడే ధీశాలి. ధీమహి, ధీతో వచ్చిన కూడా వెరీ ఇంపార్టెంట్. దోస్ హు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రవృత్తి అండ్ నివృత్తి, హీ ఈజ్ కాల్డ్ ధీశాలి. ఇందాక ఒక మహనీయుడు పెట్టాడు, నువ్వు ప్రపంచం అంతా గెలిచినా కానీ భగవంతుని యొక్క అనుగ్రహం పొందమంటే నువ్వేం గెలవనట్టు లెక్క. నువ్వు భగవంతుని అనుగ్రహం అంటే ప్రపంచం అంతా జయించినట్టే.
అంటే మనకు తెలియదా అంటే తెలిసినా స్వామి చెప్తూనే ఉంటారు. ప్రవృత్తి అంటే ప్రాకృత జీవితానికి సంబంధించినది, నివృత్తి ఆత్మ జ్ఞానానికి సంబంధించినది. ఆకలి వేసేటప్పుడు ఆహారం భుజించి ఆకలి తీర్చుకోమని చెబుతుంది ప్రవృత్తి. ఈట్ సంథింగ్, ఈట్ సంథింగ్, ఈట్ సంథింగ్ అనగా ఏం తినమని చెప్పాలా, మాంసం ముక్క తినా లేకపోతే చేపల పులుసు తినమని చెప్పాలా, ఈట్ సంథింగ్ అంది ప్రవృత్తి. దాని పని అంతే, ఈట్ సంథింగ్, ఈట్ సంథింగ్ అని. ఎట్టి ఆహారం భుజించాలో, ఏ విధంగా భుజించాలో బోధిస్తుంది నివృత్తి. అది దిస్ ఇస్ నాట్ వే, యూ హ్యావ్ టు ఈట్ దిస్ వే, ఈ ఫుడ్ ఆరగించాలి, ఈ విధానంలో ఆరగించాలి చెప్పేది నివృత్తి మార్గం. బాహ్యమునకు సంబంధించింది, బాహ్యం సంబంధించిన ధర్మం ప్రవృత్తి, అంతరాత్మకు సంబంధించిన ధర్మం నివృత్తి. మనస్సును చెలింపజేయనది, బుద్ధిని భ్రమింపజేయనది ప్రవృత్తి. ఉదయాన్ని కరిగించినది, జీవితాన్ని పండించేది నివృత్తి. ఇప్పుడు మనం ఏ మార్గం కావాలో స్వామి చెప్పలేదు, 2 మార్గాలు ఉన్నాయని చెప్పది. దేర్ ఆర్ 2 pathways. ఏ మార్గంలో పలానా మార్గంలో పొమ్మని ఆయన ఏమి ఎక్కడ కూడా నాకు చెప్పలేదు, నాకు తెలిసి. 2 options, డిసైడ్ ఏ మార్గంలో పోవాలో మనకే చెప్తున్నారు. రామచంద్ర తత్వాన్ని గుర్తించాలంటే ప్రవృత్తిని అణగదొక్కి నివృత్తిపరమైన హృదయ ధర్మాన్ని అనుసరించాలి అని ఇక్కడ కంక్లూషన్ ఇచ్చారు. ఇందాక అనుకున్న ఒక మాట, ప్రతివాడు కూడా ఒక సందేశం ఇస్తాడు. హీరో విల్ గివ్ ఎ మెసేజ్. సినిమాలు చూడండి, హీరో కూడా ఒక మెసేజ్ ఇస్తాడు, విలన్ గాడు కూడా మెసేజ్ ఇస్తాడు కంపల్సరీ. సినిమాల్లో మీరు చూడండి. ఇక్కడ లోకానికి రావణుని సందేశం ఏంటో స్వామి వీక్షగా చెప్తున్నారు. మానవ హృదయమే అయోధ్య. అయోధ్య అనగా విరోధులు ప్రవేశించడానికి వీలు కాని స్థలము. చాలాసార్లు అనుకున్నాం, చాలాసార్లు ఇంకా చాలాసార్లు అనుకోవాలి, బతికినంతకాలం అనుకోవాల్సింది ఇది. ఎట్టి సంఘర్షణలు లేని ప్రదేశము. ఇట్టి పవిత్రమైన హృదయ ధర్మాన్ని విస్మరించి సంఘర్షణలతోనూ సంయోగ వియోగములతోనూ కూడిన మానసిక తత్వాన్ని అనుసరించడం చేతనే మానవుడు శాంతికి, ఐ వాంట్ పీస్ ఎందుకు దొరకట్లేదంటే, ఏది పవిత్రమో ఏది హోలీ వదిలేసి కొట్టుకు రావడాలు లేకపోతే ద్వంద్వాలు ఉన్న దాన్ని పట్టుకుని ఏడుస్తుంటే మనకి శాంతి ఎలా వస్తుందండి? ఐ వాంట్ పీస్ అని స్వామి చుట్టూ తిరగటమే, ప్రతి క్షేత్రం తిరగటం, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్. మనమే కాదు, ఇటు మానసిక సంబంధమైన ప్రవృత్తి మార్గాన్ని అనుసరించి అశాంతికి గురి అయి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నవాడు రావణుడు. వీఆర్ ఆల్ బిలాంగ్ టు రావణ ఫ్యామిలీ. మనకి ఏది శాశ్వతమో, ఎక్కడ ఆనందం దొరుకుతుంది చెప్పినా కానీ అది వదిలేసి రెండోది పట్టుకుంటే రావణుడు అలానే పట్టుకున్నాడు. అతడు తన కోరికలను చంపుకోలేక కొడుకులనే చంపుకున్నాడు, వాంఛలను అరికట్టుకోలేక వంశాన్ని నాశనం చేసుకున్నాడు, రాగాన్ని చంపుకోలేక తన రాజ్యాన్ని భస్మం గావించుకున్నాడు. కట్టకడపడికి అతడు లోకానికి ఒక చక్కని పోతూ లాస్ట్ మా చివరి చెప్పిన మాటలట. ఏమిటది? ఓ ప్రజలారా, మీరు నా వలె కోరికలను చంపుకోలేక, వాంఛలను అరికట్టుకోలేక, రాగమును జయించలేక సర్వనాశనం గురై అపకీర్తి పొందకండి. దయచేసి నాలాగా రాముని వలె సత్కీర్తి సాధించండి అన్నాడు స్వామి. దిస్ ఇస్ ద మోరల్. లోకానికి రావణి సందేశం అన్నమాట. మరి రావణాసుడి సందేశం. మరి రావణుడు ఏం చెప్తున్నాడు? రామ సందేశం సమర్థమే రామతత్వం. రాముడు పితృవాక్య పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళి అనేక కష్టాలు పడ్డాడు. అయితే తానేమైనా అసంతృప్తిగా వెళ్ళాడా? లేదు. పట్టాభిషేకానికి ఎంత సంతోషంగా సంసిద్ధమయ్యాడో అరణ్యానికి కూడా అదే సంతోషంతో బయలుదేరి వెళ్ళాడు. మొన్నే అనుకున్నాం, సుఖదుఖే సమకృత్య లాభో జయో. అంటే బ్యాలెన్స్ తత్వాన్ని, సమతత్వాన్ని నిరూపించాడు రాముడు. ఇంకో మాట స్వామి మళ్ళీ చెప్తున్నాడు, మానవ జీవితంలో సుఖదుఖాలు సహజంగా ఉంటాయి. ఇట్స్ కామన్. ఎవడెప్పుడు ఏడవడు, ఎవడెప్పుడు నవ్వడు. వాడు కాసేపు ఏడుస్తాడు, కాసేపు నవ్వుతాడు. ఇప్పుడు తారు అన్నమాట నా కళ్ళమ నీళ్ళు పోలేదు. తారు దుఃఖంతో చెప్పి నా కళ్ళ అక్షరాలు కనపట్లేదు సార్. ఇంకా మీరు చెప్పిన తల్లి స్టోరీ కళ్ళమ నీళ్ళు వచ్చినాయి నాకు, ఇంకా అక్షరాలు కనపడదు అట్లా. కథ చెప్పాలని చెప్పి కష్టమైన మాట్లాడుతున్నా.
సో వెరీ కామన్, సుఖము దుఃఖము. ఇంకో మాట చెప్తున్నారు, దుఃఖమే లేకపోతే రాత్రి లేదనుకో పగలు విలువ తెలుస్తావదు, పగలు లేకపోతే రాత్రి విలువ తెలుస్తావదు. రెండు ఉండబట్టి మనకు విలువ తెలుస్తుంది, దీని విలువ తెలుస్తుంది, దాని విలువ తెలుస్తుంది. దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు. నా సుఖం లభతే సుఖం, సుఖంలోంచి సుఖం రాదు, దుఃఖంలోంచి సుఖం. ఏ ప్లెజర్ ఇస్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు. రెండు బాధల మధ్య విరామ స్థలం ఇంటర్వెల్ టైం అంటారు, ఇంటర్వెల్ పీరియడ్. మనం రెండు క్లాసులు కానీ చాలా మంది మాస్టర్లు ఉన్నారు, మనం కూడా చదువుకున్న వాళ్ళమే. ఇంటర్వెల్ ఎప్పుడు కొడతారా, బయటికి పోదామా, 5 నిమిషాలే కావచ్చు, లెట్ ఇట్ బి, ఇట్స్ ఇంటర్వెల్. నా సుఖం లభతే సుఖం, సుఖం నుంచే సుఖం చిక్కుతూ, దుఃఖం నుంచే సుఖం చిక్కుతుంది, కానీ సుఖం నుంచి సుఖం చిక్కదు. కనుక సుఖాన్ని ఏ హృదయంలో నీవు స్వాగతిస్తున్నావో దుఃఖాన్ని కూడా అదే భావంతో స్వాగతం చేయాలి. దిస్ ఈస్ ద సమతత్వ దట్ రామ ప్రూవ్డ్ ద టైమ్ ఆఫ్ అరణ్యాన్ని పోయేటప్పుడు. ఇంకొక ఇన్సిడెంట్ చెప్పుకొని ఒక 10 నిమిషాలు ఈ రోజు ప్రాసెస్ చెప్పుకుందామండి. ఒక చిన్న సైడ్ హెడింగ్. రాముడి యొక్క గొప్పతనం ఏంటంటే క్షమాగుణం. ఇది కూడా అందరికి తెలిసిన సంఘటనే అని స్వామి చాలా బాగా వర్ణిస్తారు. రాముడు అరణ్యానికి వెళ్లే ముందు నారవస్త్రాలు ధరించి తన కోసం ఎంతో ఆనందంతో ఎదురు చూస్తున్న తల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మా, నీకు ఒక ఆనంద వార్త, చూడండి స్వామి నారేషన్ ఎలా ఉంటుంది చూడండి, బికాస్ హీఈస్ రామ ఇట్ సెల్ఫ్. అమ్మా, నీకు ఒక ఆనంద వార్తను చెప్పడానికి వచ్చాను. నేను అరణ్యానికి రాజుగా నియమింపబడ్డాడు. ఎంత అమాయకుడండి బాబు రాముడు. సో దట్స్ వై మా తమ్ముడు పేరు రాముడు, రామకృష్ణ. బట్ రామ ఈజ్ ఎ గుడ్ బాయ్. ఎవడైనా రామ ఈజ్ ఎ గుడ్ బాయ్ అని చెప్పాడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో. రామ ఈజ్ బెటర్ దాన్ ఎవ్రీబడి, రామ ఈజ్ ద బెస్ట్ బాయ్. అంటే రాముడికి ఎవరికి పోలిక లేదండి. కృష్ణ ఈజ్ నాట్ ఎ గుడ్ బాయ్ అనలా, శివ ఈజ్ నాట్ గుడ్ బాయ్ ఎక్కడే అని చెప్పలా. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ చెప్పిన రామ ఈజ్ ఎ గుడ్ బాయ్ అంటారు, లక్ష్మణ ఈజ్ ఎ గుడ్ బాయ్ ఎక్కడ అనలేదు. అమ్మా, నీకు ఒక ఆనంద వార్తను చెప్పడానికి వచ్చాను. నేను అరణ్యానికి రాజుగా నియమింపబడ్డాను కనుక అరణ్యాన్ని పరిపాలించడానికి ఈ క్షణమే నేను బయలుదేరి వెళ్తున్నాను అన్నాడు. మనకి ఆ మాటలంటే అర్థమైతే అండి. మా తమ్ముడు వాళ్ళ కూతురు ఇంగ్లీష్ మాట్లాడుతుందండి. అసలు నిన్న మా రామకృష్ణ అన్నాడు, ఒక 4 నిమిషాలు మాట్లాడితే 4 ముక్కలు కూడా అర్థం కాదు, ఎందుకంటే ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ అది. బాన్ ఇన్ ఆస్ట్రేలియా, నాకు అర్థమే కాలేదు. 5 నిమిషాలు మాట్లాడితే 2-3 పదాలు తప్పితే అర్థం కావాలండి. దేర్ యాక్షన్ టోటల్లీ డిఫరెంట్ ఇంగ్లీష్ మాట్లాడటం. కౌశల్యకు రాముని మాటలు అర్థం కాలేదు. ఇంతలో లక్ష్మణుడు పట్టలేనంత ఉద్రేకంతో అక్కడికి వచ్చాడు. అన్నా, నీకు శాంతం ఉండవలసిందే, కానీ ఈ విషయంలో కాదు. ప్రజలందరూ నీవే రాజు కావాలని ఆశిస్తున్నారు కనుక నీవు ఇక్కడే ఉండు. ఒక్క నిమిషంలో నేను వెళ్ళి ఆ కైకను దశరథ హఠమార్చి నీకు పట్టాభిషేకం చేస్తాను. ఒక వ్యక్తి కోసం నువ్వు అరణ్యానికి పోవటం నేను ఒప్పుకోను అన్నాడు. అప్పుడు రాముడు, లక్ష్మణ, ఇట్లా ఉద్రేకం ఇంకోసారి అరణ్యంలో కూడా భరతుడు పోతుంటే, అన్నా చూసా భరతుడు ఇంకా వస్తున్నాడు, ఇంకా సైన్యంతో వస్తున్నాడు, దాన్ని రెడీ, మనం కూడా యుద్ధాన్ని. ఎందుకంటే నేచర్, ఆదిశేషుని నేచర్ అనమాట, లోపల ఉన్న బ్లడ్ నేచర్ అనమాట. అప్పుడు రాముడు, లక్ష్మణ, ఉద్రేకం మంచిది కాదు, శాంతించు, శాంతమే మనకు రక్ష, శాంతమే మనకు కిరీటం. స్వామి ఒక పద్యం చెప్తారు, ఎవరైనా చెప్తారా సార్? క్షమ సత్యము, క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ ధర్మంలో క్షమ సంతోషం, క్షమ దయ, క్షమయే ఆధారమగును సర్వమగు. పేషెన్స్ అట్లాగా అనుభవించిన అవతారం అండి. ఆ క్షమాగుణం చిన్నప్పటి నుంచి కూడా స్వామి బేర్ చేసుకుంటూ వచ్చారు, ఆదర్శాన్ని ఇచ్చారు. చివరిలో క్షమ గురించి చెప్పట్లా. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ ఈ ఫాలోడ్ దట్ క్షమా ప్రిన్సిపల్. క్షమయే ఆధారమగును సర్వము, అన్ని లోకములందరూ క్షమయే ప్రధానమైంది. క్షమనే మనం వరించవలసింది.
యోగులు తమ శిరస్సుపై ధరించే కిరీటం క్షమనే అని పలికి లక్ష్మణ్ని శాంతపరిచాడండి. కంటిన్యూ డే ఆఫ్టర్ టుమారో. 5 నిమిషాలు ఈరోజు ప్రాసెస్ అని చెప్పుకుని కంక్లూడ్ చేసేస్తాను. ఈరోజు మహావీర్ జయంతి అండి. మనందరికీ కూడా తెలుసు, జైన మత స్థాపకుడు, వాళ్ళు తీర్థాంకులను అందరూ కూడా హిస్టరీ చదువుకున్న వాళ్ళమే. మేమంటే ఎంఏ సోషాలజీలో ఇంకాస్త ఎక్కువ చదువుకున్నాం. హిందూయిజం, బుద్ధిజం, జైనిజం బాగా సోషాలజీలో బాగా చదువుకున్నాను. అటువంటి అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు వర్ధమాన మహావీరుడు జయంతిని ప్రతి సంవత్సరం ఈ చైత్ర మాసంలో ఈ రోజు జరుపుకోవడం మనకు ఆనవాయితీ. ఇందాక చెప్పింది మేడం గారు, మహనీయుల జయంతోత్సవాలు చాలా పేర్లు కూడా ఎగ్జాంపుల్ చెప్పింది. బీహార్ రాష్ట్రంలో వైశాలికి సమీపంలో కుండా అనే గ్రామంలో క్రీస్తు 599 క్రీస్తుపూర్వం క్షత్రియ కుటుంబంలో సిద్ధార్థ మహారాజుకు రాణి త్రిశలకు జన్మించిన మహావీరుడు తల్లిదండ్రుల పెట్టిన పేరు వర్ధమానుడు. మహనీయుల పేర్లందరూ అలానే ఉంటాయి. బుద్ధ భగవానుడు కావచ్చు, లేకపోతే వివేకానంద కావచ్చు, ఇవన్నీ కూడా తర్వాత ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ పేర్లన్నీ కూడా ఇప్పుడు అనుకున్న పేర్లతో ఉంటాయి. వాళ్ళకి పెట్టిన పేరు ఒకటి, తర్వాత సంపాదించిన ఎక్వైర్డ్ అనమాట, అచీవ్డ్. అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లిదండ్రులు 28వ ఏట మరణించారు. యశోధరను వివాహమాడి ఒక కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించినాడు వర్ధమానుడు. అక్కడేమో బుద్ధుడికి కొడుకు, ఇక్కడేమో అమ్మాయి. ఈయనకి 12 ఏళ్ల పాటు తపస్సు చేసి మహావీరుడిగా జైన మత ప్రచారకుడయ్యారు. ఈ జైన మతంలో ఉన్న పీఠాధిపతులు కాల్ తీర్థాంకరాస్. అప్పటికే జైన మతానికి 23 మంది తీర్థాంకరులుగా ఉన్నప్పటికీ నేను మహాబలిపురం నేను కూడా నేను టీటీడీ పోతే ఒక పెరియార్, మా పెద్ద పెరియార్ అండి, చంద్రశేఖర్ సరస్వతి స్వామి చాగంటే ఆయన ఉపన్యాసం చెప్తే చంద్రశేఖర్ సరస్వతి పేరు రాకుండా ఉంది. ఎందుకంటే నడయాడే దైవం అండి. నేను ఒక 30 డిఫరెంట్ మూర్తులు కొన్నాను టీటీడీ టెంపుల్లో. అంటే మా ఇంటికి ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి ఒక డిఫరెంట్ అమ్మవారి మూర్తులు కొన్నాను అనమాట. అందులో పెద్ద పెరియార్ పేరు కూడా ఉంటే నాన్న వెంటనే పెట్టమన్నా డయాస్. ఆ చంద్రశేఖర స్వామి యొక్క మూర్తిని కూడా మేము వేదిక మీద ఉన్నారు ఇప్పుడు. సో మెనీ ఆర్ దేర్, బట్ సమ్ విల్ బికమ్ పాపులర్. ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి. 32 ఏళ్ల పాటు అహింసా ధర్మంతో ధర్మం యొక్క ప్రచారం చేసిన మహావీరుడు 72వ ఏట మరణించాడు. ఆయన ఈ 24th తీర్థాంకర. ఆయన ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏంటంటే, యూ షుడ్ లివ్ విత్ నాన్ వైలెన్స్ డైలీ. నిత్యము అహింస మరియు సత్యం యొక్క సందేశం. లివ్ ఇన్ ద ట్రూత్, లివ్ ఇన్ నాన్ వైలెన్స్, అహింస. ఒక సంపన్నమైన రాజకుటుంబంలో జన్మించినప్పటికీ వర్ధమాన్ మహావీరుడు అన్ని సుఖాలను మరియు సంపదలను త్యాగం చేయడు. సీతాదేవి అన్ని వదిలిపెట్టాక రాముడు దొరికాడు. మళ్ళీ అక్కడ జంగల్ పోయేటప్పటికి అసలు బంగారు జింక ఉండని తనకు తెలుసు, తెలియకపోయినా అది కథ నడవాలన్నమాట. ఆడు బంగారు జింక కోరపోతే రామాయణం ముందుకు పోదు, అక్కడే అయిపోతుంది. ఆ విధంగా ఇన్ని సంపదలు త్యాగం చేయటం ద్వారా చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు వాట్ ఈస్ ట్రూత్, రియల్ ట్రూత్, 3 కాలంలో త్రికాలంలో మారంది సత్యము, అటువంటి అహింస ప్రేమ యొక్క తత్వాన్ని ప్రపంచ మానవాళికి రుచి చూపించిన మహనీయుడు వర్ధమాన్ మహావీరుడు. సో టుడే జైన్స్ విల్ డూ. అనుకోకుండా మా ఫ్యామిలీలో కూడా మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి జైన్స్ అండి. దే బిలాంగ్స్ టు బాంబే. మేమేం అనుకోలేదు, మేము హిందూస్, మేము బ్రాహ్మిన్స్, హిందూస్. వాళ్ళకు ఆ అమ్మాయికి ఇంకొక చెల్లెలు ఉన్నారు, అప్పుడు అంటే వీళ్ళు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవడానికి. ఆ అమ్మాయికి పెళ్లి కావాలి, మేము బ్రాహ్మిన్స్. అడుగుతారు మీ పెద్దమ్మాయి, జనరల్గా అడుగుతారు మీ పెద్దమ్మాయిని ఎవరన్నా ఇస్తారు అంటే, పూర్వకాలం అడిగేవారు, ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారో నాకు తెలియదు కూడా. ఇప్పుడు ఎవరికి కూడా ఏమన్నా తెలియదు.
అంతే కదా సార్. పూర్వకాలం అంటే మీ అబ్బాయి ఎవరికి ఇచ్చారని అడిగేవాళ్ళేమో పూర్వకాలంలో. ఇప్పుడైతే అటువంటి మా క్వశ్చన్స్ కూడా రావు నాకు తెలుసు. ఇప్పుడు మరి మీరు బ్రాహ్మిన్స్ అమ్మాయి చేసుకుంటే అంటే ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ. మీ అమ్మాయి రెండో అమ్మాయికి కూడా నేను వీళ్ళిద్దరు పెళ్లి చేసి నేను సార్ ఐ పర్ఫార్మ్. వాళ్ళ సంబంధం కలిపింది కూడా నేనే బాంబేలో. గంటపాటి కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ మీట్ ఇట్ అనే పుస్తకం తీసుకుని అమ్మాయి చేతుల్లో పెట్టాను. వాళ్ళకి డౌట్ ఉంది మా ముందుకు సాగుతుందా లేకపోతే మరి. ఇద్దరు ఇష్టపడ్డారు, ఆగారు. చాలా అంటే పెద్దల యొక్క అభిష్టం గురించి ఆగారు. మంచి పని చేశారు. ఎడంగానే ఏడుస్తాను. బాంబేలో పెద్ద హోటల్లో డిస్కషన్ సాగిందని వాళ్ళకి కరోడ్పతి తీసుకోవాలి మా తమ్ముడు వాళ్ళ అత్తగారు వాళ్ళు. బట్ దేర్ హ్యావ్ లాట్ ఆఫ్ నామ్స్. నేనంటే కావచ్చు, మా కుటుంబం ఉన్నా కావచ్చు, చాలా పెద్ద ఫ్యామిలీ 150-200 మంది ఉన్నారు వాళ్ళ కుటుంబంలోనే. అందరూ కూడా ఫారిన్ కంట్రీస్ లో ఉంటారు. అందుకనే బాంబేలో పెళ్లి చేశాం. కొత్తగూడెంలో చేద్దామంటే మా నాన్నగారు పట్టుబట్టారుగా నేనే అన్నా, నాన్న వాళ్ళ చుట్టాలంతా బాంబేలో అయితే ఫ్లైట్ లో వస్తారు నాన్న. సో ఆ విధంగా ఆ జైన్స్ ఈరోజు దే విల్ డూ. ఆ వర్ధమాన మహావీర విగ్రహం అంట ప్యూర్ వాటర్, స్వచ్ఛమైన నీరు, సుగంధ నూనెతో ఈరోజు కడుగుతారు ఉదయ ఆ యొక్క రిచువల్స్ లో అనమాట. ఎందుకంటే ప్రతి చర్య, యాక్షన్, రియాక్షన్, ఈ చర్య స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణించబడింది. ఇట్స్ ఏ సింబాలిక్ ఫర్ ప్యూరిటీ. మన వైట్ డ్రెస్ ఎందుకు వేసుకోమన్నారు స్వామి? తెల్లటి గుర్రాలు లాంటి వాళ్ళు స్వామి వెంబడ ఎవరో గ్రంథంలో అవతారం రాకముందు రాశారు. ఆయన ఫాలోవర్స్ అందరూ తెల్లగా ఉంటారు. పూర్వకాలం ఏంజిల్స్ ఎవరో తెల్లటి బట్టలు వేసుకున్న వాళ్ళట. మన అదృష్టం కోసం తెల్ల బట్టలు వేసుకోమన్నారు. ఏ సేవకు పోయినా తెల్ల బట్టలతో పోవాలి, నల్ల బట్టలు చేసుకుని రావాలి. అరే నేను వండటానికి పోతామని చెప్పి నల్ల బట్టలతో పోడు ఎప్పుడు కూడా. సత్యసాయిలు తెల్ల బట్టలతో పోతాడు, వంటలు చేసి నల్ల బట్టలతో డ్యూటీని తిరిగి వస్తాడు. వాస్తవానికి ప్రతిరోజు కూడా మహావీరుని విగ్రహాన్ని శుభ్రం చేస్తారు. ఈరోజు వాళ్ళకి నగర సంకీర్తన కూడా చేయటం అలవాటు. అంతేకాకుండా మహావీరుని సందేశాన్ని అందరికీ తెలియజేయటం ప్రయత్నం చేస్తుంటారు. లాస్ట్ 2 సూత్రాలండి. ఈ అటైన్ దిస్ మోక్ష వర్ధమాన్ మహావీర్ ఈ మోక్ష ధర్మార్థ కామాల్లో కామం ఏంటి? అవర్ కామా షుడ్ బి, నాకు మోక్షం ఎలా వస్తుందా అన్న కామం కలిగి ఉండాలి. ఇందాకే రాసుకున్నాను ఒక టాపిక్. అర్థం ధర్మబద్ధంగా ఉండాలి, కామం ఎలా ఉండాలి, నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో తీవ్రమైన కోరిక కలిగి ఉండాలి. చతుర్వేద పురుషార్థాల్లో ఆఫ్టర్ అటైనింగ్ మోక్ష ఈ ఫార్మ్డ్ 3-4 సూత్రాలు ఆయన శిష్యులకు బోధించాడు. బోధించడమే కాదు, ఆచరించాడు. సో ఆఫ్టర్ హిజ్ సక్సెస్ ది డిసిపుల్స్ ఆ యొక్క సమాజంలోకి ఆయన సూత్రాలు ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తారన్నమాట. సో ఆయన పెద్ద సూత్రాల అష్టాంగ యోగంలాగా చెప్పాలి. మొదటి సూత్రం అహింస. ఈ సిద్ధాంతం ప్రకారం పరిస్థితి ఎలా ఉన్నా జైనులు ఎప్పుడు హింసకు దూరంగా ఉండాలి. ఇప్పుడు కరోనా ఉన్నప్పుడు మనం మాస్క్ వేసుకున్నాం, కరోనా లేనప్పుడు కూడా వాళ్ళు మాస్క్ వేసుకునేవాళ్ళు. మీరు గమనించారో లేదో? నేను మా తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య ఎవరు మాస్క్ వేసుకోవట్లేదు నాన్న. అన్నయ్య సొసైటీ నువ్వు ఒక్కడినే. నాకు అలవాటు అయిపోయింది మాస్క్. వారు ఎప్పుడు ఎవరిని బాధ పెట్టడం గురించి కూడా ఎవరు ఆలోచించకూడదు. యు షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. రెండవ సూత్రం నిజం. మహావీరుడు అనే అతను సత్యాన్ని నిజమైన మూలకంగా భావిస్తారు. ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు ఎలా అయ్యాడో ఇక్కడ వర్ధమాన మహావీర ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్. రామ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ధర్మ, స్వామి మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్. ఆ విధంగా సత్యం యొక్క నీడలో నివసించే తెలివైన వ్యక్తి అతని మరణాన్ని కూడా తేలిగ్గా పొందుతాడు. అందుకనే స్పీక్ ద ట్రూత్ ఈజ్ గాడ్, స్పీక్ ద ట్రూత్. ఎవరు చెప్పినా అదే మాట. అందుకనే మనిషి ఎప్పుడు నిజమే మాట్లాడాలి అంటున్నారు. లాస్ట్ 2 4 సూత్రాలు చెప్పింది. స్వచ్ఛత యొక్క సద్గుణాలు, స్వచ్ఛత, ప్యూరిటీ, స్పాట్లెస్ క్యారెక్టర్. తెల్ల కాగితం లాగా ఉండాలి మనకి. తెల్ల కాగితం ఏదైనా రాసుకోవచ్చు. అవర్ క్యారెక్టర్ షుడ్ బి స్పాట్లెస్ క్యారెక్టర్.
సో ఫర్ దట్ పర్పస్, ఫర్ దట్ ప్యూరిటీ, వారు ఎటువంటి శృంగారమైన చర్యలో పాల్గొనేవారు కాదుట. లాస్ట్ వన్, తమ దగ్గర ఉన్న వాటిలో ఎంతో కొంత పేదలకు, అది త్యాగైనక అమృతత్వ మానస. ఎవరైనా ఇప్పుడు లెట్ ఇట్ బి ముస్లిమ్స్, లెట్ ఇట్ బి క్రిస్టియన్స్, ప్రతి వారు కూడా త్యాగం చేస్తారండి. త్యాగము గురించి చెప్పిన మతం లేదు. తమ దగ్గర ఉన్న వాటిలో ఎంతో కొంత పేదలకు దాన ధర్మాలు చేయాలని మహావీర్ చెప్పారు. ఈ సూత్రాలను అనుసరించే వారికి ఈ యొక్క మోక్షం మీద ఆపేక్ష రేకిస్తుంది అని ఈ ఫాలోడ్ అండ్ ఈ narrated టు హిస్ డిసిపుల్స్ ఆల్సో. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సో ధన్వంతరి